వాటన్నిటి సూపర్ హిట్స్ వెనకాల ఉన్న ఒక పెన్ను, అది పెన్ను కాదు, యాక్చువల్గా సిరా పోసిన గన్ను. నాకెంతో ఇష్టమైన అభిమాన మాటల రచయిత మన సాయి మాధవ్ బుర్రా గారు. గూస్ బంప్స్ తెప్పించే సీన్లు, అలాగే అలాంటి మాటలు హీరోలతో చెప్పించడం. అది ఒక రకంగా చెప్పాలంటే సార్, నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు అవ్వడం నాకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు నేను మహానటి రాసేటప్పుడు ఒక సీన్ రాసిన తర్వాత 2-3 రోజుల దాకా ఆ సీన్లోనే ఉండిపోయాను, ఇంకో సీన్ రాయలేకపోయాను. అంతమంది హీరోల్లో మీ మాటకి ప్రాణం పోసిన హీరో ఎవరని మీ ఫీలింగ్? చిరంజీవి గారికి బాలయ్య బాబుకి రాయాలనేది నా కళ. వాళ్ళిద్దరికి నేను రాశాను. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నరకడం మొదలు పెడితే ఏ పార్టీ ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు నా కొడకల్లారా. ఇద్దరు నా డైలాగ్స్ చెప్పారు. వంశీ గారు అని చెప్పేసి ఆయన మేనేజర్, ఆయన ఒకసారి ఫోన్ చేసి, సార్ రాస్తే రాస్తానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఈ ప్రాసెస్లో రచయితలు ఏమన్నా కొంచెం వెనకబడ్డారని మీకు అనిపిస్తూ ఉంటుందా, లేకపోతే మీరు వాంటెడ్లీ అలా ఇదే బెటర్ అనుకుంటారా? ఏమో సార్, అంటే నా వరకు మాత్రం నేను వెనకబాటుతాను నాకేమి కనిపించలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా అడగాలి కూడా నాకు తెలియదు. ఒకవేళ ఎవరి దగ్గరికి వెళ్ళి నేను రైటర్ అండి అంటే కింద నుంచి పైకి చూస్తారేమో అని ఒక చిన్న అనుమానం. నేను యాక్చువల్గా నా సొంత కథలు అయితే నేను ఎవరికైనా చెప్తారేమో తప్ప, నేను డైలాగ్స్ రాస్తున్న సినిమాకి సంబంధించిన కథ ఎవరితో నేను చేయలేదు. డైలాగ్ కూడా ఇది బాగా రాశానని చెప్పి అస్సలు స్నేహితులతో ఒక్కళ్ళు కూడా అలా లైఫ్లో అస్సలు. అంటే సపోజ్ ఇప్పుడు ప్రస్తుతం రాణాబాబుతో ఒక ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది సార్. అది అసలు నిజంగా నేను కథ రాయగలను, స్క్రీన్ ప్లే రాయగలను. చాలా సినిమాలు స్క్రీన్ ప్లేలో కూడా నేను కూర్చుంటా. ఇప్పుడు ఆ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన పోస్టు పొరపాటున వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తారు కదా, ఆ భాష ఏమిటి అసలు వాళ్ళు అడగరా, చెప్పరా. నా బాధ కూడా నా వల్లే రావాలని అనుకుంటాను. ఇంకొకళ్ళ వల్ల నేను బాధపడకూడదు. ఇంకొకళ్ళ వల్ల బాధపడితే. సాక్షి టీవీ ప్రేక్షకులకి మీ విఎన్ ఆదిత్య నమస్కారం. ఇవాళ మనం ఒక విశిష్ట వ్యక్తిని ఆయనతో సంభాషించబోతున్నాం. సాధారణంగా మనం చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ బయోపిక్లు చూసి చాలా ఆనందపడ్డాం మనం. ఉదాహరణకి మహానటి సావిత్రి గారి జీవిత చరిత్రని మహానటి సినిమాతోటి ఈ తరం వాళ్ళందరూ చాలా ఆదరించారు. అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు మన ఆంధ్రుల అభిమాన హీరోయే కాదు, ముఖ్యమంత్రి కూడా. ఆయన బయోపిక్ 2 భాగాలు మనందరం ఆయన అభిమానులుగా చూసి చాలా విషయాలు, చాలా కోణాలు తెలుసుకోవటమే కాదు, ఆయన్ని మరొకసారి వెండి తెర మీద బాలకృష్ణ గారి రూపంలో చూసి చాలా సంబరపడ్డాం. అలాగే మన విప్లవ యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్ చూసి, ఇలా ఏ బయోపిక్ తీసినా దాంట్లో ఒక గొప్ప మానవీయ కోణాన్ని, ఆ వ్యక్తుల తాలూకు జీవితంలోని ఒక చారిత్రకంగా మనకు తెలిసిందే కాకుండా వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ వాళ్ళ ఇమేజ్లకి ఏమాత్రం తగ్గకుండా మనందరం ఆదరించేలాగా, మనల్ని అలరించేలాగా అద్భుతమైన సంభాషణలు, వాళ్ళ పాత్రల ఔచిత్యాలకు తగినట్టు రాస్తూ వాటన్నిటి సూపర్ హిట్స్ వెనకాల ఉన్న ఒక పెన్ను, అది పెన్ను కాదు, యాక్చువల్గా సిరా పోసిన గన్ను. ఆయన అంతటి అద్భుతమైన, నాకెంతో ఇష్టమైన అభిమాన మాటల రచయిత మన సాయి మాధవ్ బుర్రా గారు. ఇవాళ మనం ఆయన బయోగ్రఫీ, ఆయన బయాలజీలో చాలా విశేషాలు మనం తెలుసుకుందాం ఆయన ద్వారానే. థ్యాంక్ యూ సో మచ్ సాయి మాధవ్ గారు, నమస్కారం. నమస్తే సార్. మిమ్మల్ని ఇలా కలుసుకోవటం అంటే చాలాసార్లు ఒక స్నేహపూర్వకంగా మన మధ్యన చాలాసార్లు ఎన్నో సంభాషణలు, ఎన్నో మధురమైన సంఘటనలు ఉన్నాయి. ప్రయాణం ఉంది చాలా ఏళ్ళుగా మన ఇద్దరికి, దర్శక రచయితలుగాను. అలాగే మా గురువు గారు సంగీతం గారికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, మీరు రచయితగా. సో ఇప్పుడు ఫస్ట్ టైం సాక్షి ప్రేక్షకుల కోసం ఇప్పుడైనా మీరు కొంచెం ఎక్కువ మాట్లాడాలి నాకంటే. ఎవ్రీ టైం మీతో కలిస్తే మీరు అలా చక్కగా చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా ఉంటారే తప్ప కాగితం మీద మీ మాటలు ఎక్కువ వింటాము. ఇవాళ మీ ద్వారా మీ మాటలు మైక్లో ఎక్కువ వినాలని ప్రేక్షకుల తరఫున నేను కోరుకుంటున్నా. ఎక్కువ మాట్లాడించే ప్రశ్నలు వేయండి. సరే, నేనైతే సింపుల్గా అడుగుతాను, టిఎన్ఆర్ గారి లాగా సార్ మీ చిన్నప్పుడు అని వదిలేస్తే చాలు, మీరు చెప్పాలి. మీరు నాన్నగారు చాలా గొప్ప రంగస్థల నటులు, సత్యభామ పాత్రలకి పెట్టింది పేరు. అవును.
మనం మీ ప్రస్థానాన్ని ఆ మహానుభావుడి స్మరించుకుంటూ మొదలు పెడదాం. ఆయనతో మీ అనుభవాలు, మీ బాల్యం, అయ్యో. నాన్నగారి గురించి, ఆయన మిమ్మల్ని సినిమా రంగం వైపు, ఈ కళారంగం వైపు ఎలా ప్రభావితం చేసి, ఎందుకంటే ఆయనకి మీకు కళ్ళు ఒకటే కానీ మీరు ఎందుకు నటుడు అవ్వలేదని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. లేదండి, ఫస్ట్ అసలు ఆర్టిస్ట్గానే మొదలైంది. ఫస్ట్ నేను స్టేజ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది. అమ్మ నాన్న ఇద్దరు ఆర్టిస్టులే కదా. నాకు చిన్నప్పుడు ఎప్పుడు నాకు 6 ఏళ్ల వయసు అప్పుడే నేను స్టేజ్ ఎక్కా. లోహితాసుడు క్యారెక్టర్ చేసి నైస్. హరిశ్చంద్ర. ఆ తర్వాత నేను హై స్కూల్ డేస్ నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక నాటిక వేస్తూనే ఉన్నాను నేను. ఆ తర్వాత ప్రజానాట్య మండలిలోకి ఎంటర్ అయ్యాను. ప్రజానాట్య మండలి అభ్యుదయ కళా సమితి నుండి తెనాల్లో. ఇప్పుడు కూడా నేను ప్రజానాట్య మండలి మెంబర్ని. ఇప్పుడు కూడా ప్రజానాట్య మండలి మెంబర్ని. అరసం అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష వర్గంలో ఉన్నాను నేను ఏపీలో. అక్కడి నుంచి నాటకాలు ఆడుతూ నాకు రాయటం అనేది అలవాటైంది. అప్పుడు ఆ రాయటం అనే దాంట్లో ఉన్న కిక్కు పట్టేసింది బాగా. ఎందుకంటే మనం యాక్ట్ చేస్తే మన క్యారెక్టర్ మాత్రమే మనం యాక్ట్ చేస్తాం. అదే రాస్తూ ఉన్నప్పుడు ప్రతి క్యారెక్టర్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ని మనం అనుభవించాలి, ఆస్వాదించాలి, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. ఆ క్యారెక్టర్ సమస్యని మన సమస్యగా ఫీల్ అవ్వాలి. ఆ సందర్భంలో మనం ఉండాలి. ఆ సందర్భం మనదేగా మనం ఫీల్ అవ్వాలి. సో అది నాకు బాగా ఛాలెంజింగ్ అనిపించి ఇక నేను అక్కడి నుంచి రైటర్గా నా ప్రస్థానం. ఒక అపరిచితుడికి 3 పాత్రలు, మీకు రచయితకి అన్ని పాత్రలు 15-16 మంది అపరిచితులు అనమాట మీలో. సో అలా ఉన్నప్పుడు మీకు బాగా వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. కొన్ని పాత్రలు రాసిన తర్వాత ఉంటుందండి, కొన్ని రోజులకి అవి క్యారీ చేయటము, ఆ లక్షణాలు అలాగే మాట్లాడటము, లేకపోతే అలాగే చెయ్యాలనిపించడం, అలా ఏ ఉండదు సార్. అంత ఇన్ఫ్లుయెన్స్ క్యారెక్టర్స్ ఆ లెక్కనైతే మనం ఏదైనా సైకో క్యారెక్టర్ రాస్తే మనం సైకో అది కాదు, కొన్ని గొప్ప పాత్రలు అవి చేసినప్పుడు నాకు లేదు అసలు ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్స్ మనల్ని హంట్ చేస్తూ ఉంటాయి. అదైతే వాస్తవం. ఇప్పుడు నేను మహానటి రాసేటప్పుడు ఒక సీన్ రాసిన తర్వాత 2-3 రోజుల దాకా ఆ సీన్లోనే ఉండిపోయేవాడిని. ఇంకో సీన్ రాయలేకపోయేవాడిని. అదే ఇంకో సీన్ రాయడానికి నాకు 2-3 రోజులు గ్యాప్ తీసుకునేవాడిని. ఎందుకంటే అందులోనే ఉండిపోయేవాడిని. ఆ సమస్యలో, ఆ వేదనలో అలా ఉండిపోయేవాడిని. మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చి ఇంకో సీన్ రాయడానికి కనీసం 2-3 రోజులు పట్టేది నాకు. అలాంటి కరెక్ట్. అదే ఆ క్యారెక్టర్ లాగా మనం బిహేవ్ చేద్దాము, ఆ క్యారెక్టర్ లాగా ఆలోచిద్దాం అనేది ఎక్కువ రాసింది. ఈవెన్ మన సంగీతం గారికైనా, బెంగళూరు నాగరత్నం రాసినప్పుడైనా ఎక్కువ రాసినవన్నీ గొప్ప వాళ్ళ పాత్రలు. ఈవెన్ సైడ్ క్యారెక్టర్లు కూడా గొప్ప వాళ్ళే, వాళ్ళ సమకాలీనులే. ఇప్పుడు బెంగళూరు నాగరత్నం రాస్తే కందుకూరి వీరేశలింగం గారిని రాయాలి, నరహరరావు గారిని రాయాలి, అందరూ ఆ కాలం మైసూరు మహారాజాని రాయాలి. అలా గొప్ప వాళ్ళనే మీరు టచ్ చేస్తారు కదా. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద అవకాశం వచ్చింది సార్. నాకు అలాంటి అవకాశం వచ్చింది. ఇన్ఫ్లుయెన్స్ అంటే నా మీద ఎక్కువగా మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్. మా నాన్నగారి లాగా అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారి గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా గొప్పగా చెప్పుకోవటం. ముందు మామూలుగా ఉండేవాళ్ళు. మీ నాన్నగారు ఎవరు అనగానే నేను బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి అని అనగానే వాళ్ళ బిహేవియర్ మారిపోయేది. అంతే మారిపోయి అమ్మో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి మీరు, అమ్మో మీ నాన్నగారు చాలా గొప్పవారండి అని చెప్పుకుంటూ ఉంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద అయిన తర్వాత నా గురించి కూడా ఇలా చెప్పుకోవాలి, చెప్పుకుంటారా, చెప్పుకోవాలంటే ఏం చేయాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి పడిపోయింది. ఇప్పుడు మీ పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే ఇదే మాట చెప్తారు, గ్యారంటీ ఈ డైలాగ్ చెప్పాల్సిందే. అలా నాకు మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. తర్వాత నాకు బాగా నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అండి. నాకెందుకంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మాకు దూరంగా ఉండేవాళ్ళు. మా నాన్నగారు బాగా బిజీ కదా, కళాకారుడుగా బిజీగా ఉండేవాడు ఆయన. రెండు పెళ్ళిళ్ళు, మా అమ్మ సెకండ్ మ్యారేజ్ మా నాన్నగారికి. సో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కువగా మా అమ్మమ్మతో ఉండేవాడిని నేను. మా అమ్మమ్మకి ఏం తెలియదు, మమ్మల్ని పెంచడం తప్ప. సినిమాలు చూపించడం, మా అమ్మమ్మ సినిమా పిచ్చిది. మా అమ్మమ్మతో పాటు మమ్మల్ని కూడా సినిమాకి తీసుకెళ్తూ ఉండేది, అన్ని సినిమాలు చూపిస్తూ ఉండేది. అప్పుడు నాకు ఇది మంచి ఇది చెడు అని చెప్పింది ఎన్టీ రామారావు గారి సినిమాలు సార్. రామారావు గారు చేయొద్దన్నారు కాబట్టి అది చేయకూడదు, అది తప్పు. ఇది చేయమంటున్నాడు రామారావు గారు, ఇది చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అది చేయాలి. సో నాకు ఎక్కువగా చిన్నప్పటి నుంచి ప్రభావితం చేసినటువంటి మనుషులు వీళ్ళిద్దరే, మా నాన్నగారు, ఎన్టీ రామారావు గారు.
సమస్య. అద్భుతం. అవును. నేను రాసిన క్యారెక్టర్స్లో ఆ క్యారెక్టర్స్ని ప్రేమిస్తాను, ఆ క్యారెక్టర్స్ నన్ను హంట్ చేస్తాయి, ఆ సమస్యలు సందర్భాలు నన్ను తీసుకెళ్తూ ఉంటాయి. అయితే ఆ క్యారెక్టర్స్ ప్రభావం నా మీద ఉండదు. రాస్తున్నప్పుడు అంతవరకు మాత్రమే ఉంటుంది. హ్మ్. ఇంకొక స్క్రిప్ట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇవన్నీ మారిపోతాయి. అవును. ఆ స్క్రిప్ట్ ప్రభావం ఉంటుంది. అవును. మళ్ళీ కొత్త క్యారెక్టర్లు, మళ్ళీ కొత్త సన్నివేశాలు, మళ్ళీ కొత్త సందర్భాలు. ఇంకో సినిమాకి వెళ్ళినప్పుడు మళ్ళీ అలా ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం, ఇంకో కథలోకి వెళ్ళిపోతాం, ఇంకో సందర్భాల్లోకి వెళ్ళిపోతాం. తప్ప లైఫ్లో మాత్రం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది వీళ్ళిద్దరే. సో మీరు ఈ తరం రచయితల్లో, సినిమా రచయితల్లో చాలా తక్కువ మంది, అంటే యాక్టివ్ రచయితల్లో తక్కువ మంది అన్ని ఫార్మాట్లో రచనలు చేశారు. లైక్ మీరు నాటకాలు రాశారు. మన ముందు జనరేషన్లో నాటకాల నుంచి వచ్చిన రచయితలు ఉన్నారు, అది సర్వసాధారణం. కానీ మోడర్న్ జనరేషన్లో ఎక్స్పెక్ట్ చేయలేము. అవును, మీకు నాటకానుభవం ఉంది, అక్కడి నుంచి టెలివిజన్ సీరియల్ ఉంది, అక్కడి నుంచి సినిమా ఉంది, సినిమా నుంచి ఓటీటీకి ఉంది, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది. ఈ అన్ని ఫార్మాట్లోనూ రచయితగా సక్సెస్ అవటం చాలా కష్టం. ఆ ఫ్లెక్సిబుల్గా, అంటే నాటకాల్లో చప్పట్లు కొట్టించుకోవటం ఎంత కష్టమో, సినిమాల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ డ్రా చేయడం కష్టం. అక్కడి నుంచి టీవీ సీరియల్లో లాంగెస్ట్ ఎపిసోడ్స్ ఉన్న సీరియల్ రాయటం అంత కష్టం, ఓటీటీలో అసలు అప్రూవ్ అవ్వటం అంత కష్టం. సో ఈ నాలుగిటిని చాలా అలవోకగా ఈ ఫీట్ని మీరు సాధించారని చెప్పాలి. ఇప్పుడు ఈ జనరేషన్ స్టార్ రైటర్స్లో మీరంటే నాకు బాగా ఇష్టమైన అంశాల్లో మెయిన్గా ఇది. ఒక టెక్నీషియన్గా నేను మిమ్మల్ని మీ గురించి ఎవరి దగ్గర చెప్పేటప్పుడైనా మిమ్మల్ని అభినందించే సందర్భం వచ్చినా ఈ విషయాన్ని నేను బాగా ఎక్కువ ప్రస్తావిస్తాను అనమాట. ఇది చాలా కష్టమైన ఫీట్ అని. ఇది మీకు ఎలా వచ్చింది? అంటే లైక్ హౌ డు యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్? ఒకదాని నుంచి, ఒక ఫార్మాట్ నుంచి ఫార్మాట్కి మారేటప్పుడు సినిమాలో క్రిస్ప్గా చెప్పాలి, ఓటీటీలో డీటెయిలింగ్ ఎక్కువ ఉండాలి, సీరియల్లో లెంగ్దీగా చెప్పాలి, ఎక్కువ కాలం ఎక్కువసేపు పొడిగించాలి, నాటకంలో అప్పటికప్పుడు చప్పట్లు కొట్టాలి, వెంటనే స్పందన తెప్పించాలి, ప్రేక్షకుడు డైరెక్ట్ ఇంటరాక్షన్లో ఉంటాడు. అవును, ఇదంతా కూడా నాకు నాటకం పెట్టిన భిక్ష సార్. నాటకమే నేర్పించింది ఇవన్నీ కూడా. మీరు చూస్తే నేను నాటకం ఒకలాగా, సినిమా ఒకలాగా, సీరియల్ ఒకలాగా, ఓటీటీ ప్లాట్ఫామ్కి ఒకలాగా నేను రాయను. నేను సీరియల్కి రాసినప్పుడు కూడా నా సీన్స్ మీరు చూస్తే సినిమాకి రాసినట్టే ఉంటాయి. అందుకే కృషి గారు నన్ను సినిమాకి తీసుకున్నారు. సీరియల్కి రాసినట్టు కనుక రాసినట్టయితే కృషి గారు నాకు అవకాశం ఇచ్చేవాడు కాదు. నాలో ఆయన సినిమా రచయితని చూశాడు, నేను రాసినటువంటి సీరియల్స్లో సినిమాని చూశాడు ఆయన. ఈ డైలాగ్ సినిమాలో కదా ఉండాల్సింది అనేది ఆయన పట్టుకుని నన్ను సినిమాకి తీసుకొచ్చాడు ఆయన. సో నాటకం నేను రాసినప్పుడు కూడా స్పాట్లో చప్పట్లు పడడానికి ఏమేమి రాయాలో, ఆ సందర్భాన్ని ఎలా వాడాలో, ఆ సమస్యలో ఎక్కడ అవకాశం ఉందో నాటకం మనకు నేర్పిస్తుందండి. అదే నేను సీరియల్లోనూ ట్రై చేశాను, అదే సినిమాల్లోనూ ట్రై చేస్తూ ఉన్నాను. అదే రేపు పొద్దున ఇంకో వెర్షన్ ఏదన్నా మార్పు వచ్చినా అక్కడ కూడా అలాగే రాస్తాను నేను. దానివల్లే నా డైలాగ్కి చప్పట్లు పడుతున్నాయి నేను అనుకుంటున్నా. మీ డైలాగ్స్ చాలా పాపులర్. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, అసలు గూస్ బంప్స్ తెప్పించడం అన్నది మీ దగ్గర ఈ తరంలో చాలా తక్కువ మంది, అలా మీ సమకాలీనుల్లో నేను మీలో ఎక్కువ చూశాను. అది అలాంటి అవకాశాలు గూస్ బంప్స్ తెప్పించే సీన్లు, అలాగే అలాంటి మాటలు హీరోలతో చెప్పించడం. అది ఒక రకంగా చెప్పాలంటే సార్, నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు అవ్వడం నాకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. సో నాకు అన్ని మంచి సినిమాలు వచ్చాయి. అసలు ఒక మోస ధోరణిలో నాకు ఏ సినిమా రాలా. మోస ధోరణిలో ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు కావటం వల్లనే ఇతను బాగా రాయగలడు, ఇతను కొంచెం జనానికి దగ్గరగా వెళ్ళగలడు అనేటువంటి పేరు వచ్చింది. అదే ఒక మామూలు ఒక మాస్ కమర్షియల్ రెగ్యులర్ మూవీ కనుక నేను ఫస్ట్ మూవీ అయినట్టయితే అలాంటి సినిమాలు వచ్చేయేమో. సో నాకు అక్కడ బాగా ప్లస్ అయింది. మొదటిది కృష్ణవందే జగద్గురు. ఓకే ఓకే. అందులోనే కదా మనిషితనం గురించి మీరు మొదటిసారి రాసింది. ఎల్బి శ్రీరామ్ గారి డైలాగ్ హైలైట్, అది థియేటర్లో క్లాప్స్ పడేలాగా ఉంటుంది. సరే, ఒక చిన్న, అంటే మరి పబ్లిక్ ఎంతో కొంత చిన్న స్పైస్ ఉండాలి, మరి మనం సోబర్గా ఇద్దరు తెలిసిన వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోకుండా. మీరు డెఫినెట్గా స్క్రిప్ట్లో మీరు న్యాయం చేసేస్తారు. చాలామంది హీరోలు, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత మన రాణా గారి నుంచి ఇంకా మొత్తం మీరు డైలాగులు రాయని హీరోలు ఇంచుమించు లేరు. ఇఫ్ యు నేమ్ ద లిస్ట్, మీరు ఎవరైనా తెలియకపోతే బుర్రా సాయి మాధవ్ గారు వికీపీడియా కొడితే తెలిసిపోతుంది ఆయన ఫిల్మోగ్రఫీ. అంతమంది హీరోల్లో మీ
మాటకి ప్రాణం పోసిన హీరో ఎవరని మీ ఫీలింగ్? మీకు ఇష్టమైన రామారావు గారికి మీరు రాయలేకపోయారు, లేకపోతే డెఫినెట్గా ఆయన పాత్రకి రాశాను. ఆయన పాత్రకి రాశారు, బాలయ్య బాబుకి రాశారు. సో వీళ్ళందరిలో మీ మాటల్ని అరే ఈయన నోట్లోంచి నా మాటలు వస్తే భలే భలే ఉంది అన్న మీకు ఎప్పుడైనా? మేము చాలా మందిని అనుకున్నాము చాలా సందర్భాల్లో. అంటే నా కళ సార్ అది. చిరంజీవి గారికి బాలయ్య బాబుకి రాయాలనేది నా కళ. వాళ్ళిద్దరికి నేను రాశాను. ఇద్దరు నా డైలాగ్స్ చెప్పారు. ఆ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. గౌతమి పుత్ర శాతకర్ణి, అవును, ఖైదీ నెంబర్ 150. అవును. ఆ సందర్భం నా లైఫ్లో ఇక మళ్ళీ అలాంటి ఒక సందర్భం వస్తుందో లేదో నాకు తెలియదు. వస్తే అంతకంటే కావాల్సింది ఇంకోటి లేదు. నా జీవితం మొత్తంలో నాకు గుర్తుండిపోయేది అసలు వాళ్ళు ఆ డైలాగ్స్ చెప్తూ ఉంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి కదా సార్ ఇది ఇంకేముంది అసలు. సో వాళ్ళిద్దరు నా డైలాగ్స్ చెప్తూ ఉంటే నాకు అది ఒకే రోజు పక్క థియేటర్లో అవును, ఒకే థియేటర్లో 2 స్క్రీన్స్లో అవును అవును. అది గూస్ బంప్స్ మీకు మంచి మోస్ట్ చెరిషబుల్ మూమెంట్ అది. చాలా బాగుంది. మీరు సాధారణంగా ఇప్పుడు టెక్నీషియన్స్కి ఒక ఫెసిలిటీ ఉంది, మీరు అన్ని పెద్ద సినిమాలు రాస్తారు. మీరు తలుచుకుంటే స్విట్జర్లాండ్కి వెళ్ళొచ్చు, మీకు స్పాన్సర్ చేస్తారు ప్రొడ్యూసర్లు. యుఎస్కి వెళ్ళి ఒక 2 నెలలు ఉండి డైలాగ్ వెర్షన్ రాసుకుని రావచ్చు. ఎవ్వరు నాకు తెలిసి ఇప్పుడు సినిమాలు మీరు చేస్తున్న 100 కోట్ల సినిమాల బడ్జెట్లో ఒక రైటర్గా మీకు ఈ ఫెసిలిటీ ప్రొడ్యూసర్లకి కానీ డైరెక్టర్లకి కానీ నథింగ్. కానీ నాకు తెలిసినప్పటి నుంచి మీరు ఒకే దగ్గర ఒకే గెస్ట్ హౌస్లో ఒకే గదిలో మీకు ఎలా ఏంటి ఆ ఫీలింగ్? అంటే సెంటిమెంట్ సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్నామని సెంటిమెంటా, లేకపోతే మీకు ఈ యాంబియన్స్ బాగా అలవాటయ్యి ఇక్కడే క్రియేటివ్గా మీకు బాగా? 2. అవునా? సెంటిమెంటు, ఆ యాంబియన్స్ బాగా అలవాటు అయిపోయింది. కంఫర్ట్ లెవెల్స్ 2 నాకు ఇక్కడ ఉంటే మా ఇంట్లో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. యూజువల్గా నేను చూసింది నా కెరీర్లో రైటర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళు కోరుకుంటారు ఎక్కువ బయటికి వెళ్ళాలి, కొంచెం క్రియేటివ్గా థాట్ ప్రాసెస్ బెటర్గా ఉంటుంది, కాస్త తిరగాలి. ఈవెన్ వేటూరు గారిని చూసినప్పుడు ఆయన అలా ఆటోలో రాత్రి అంతా తిరుగుదామా అనేవారు. ఆ మూమెంట్లో ఉండటం. ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు డైరెక్ట్గా స్పెయిన్కి అక్కడికి ఇక్కడికి రికార్డింగ్స్కి వెళ్ళిపోతున్నారు. మీకు అనిపిదా అండి ఎప్పుడైనా? నాకు అనిపించదు సార్, నేను ఇక్కడే కూర్చొని రాసుకుంటాను. నా డైరెక్టర్స్ అప్పుడప్పుడు కొంచెం బయటికి వెళ్దాం అంటారు, సో వాళ్ళ కోసం బయటకు వెళ్తాను. మాక్సిమం వెళ్తే మీరు నాకు తెలిసి వైజాగ్ మీతో పాటు నాతో కూడా వచ్చారు, అలాగే ఈ మధ్య కూడా వెళ్ళారని విన్నాను బాలయ్య బాబు సినిమాకి. సో హైదరాబాద్ వైజాగ్ మీరు ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు అవును నిజంగానే అదేంటి మనకు పాట ఉంది కదా విజయవారిది, ప్రేమయాత్రలకు బృందావనం, అలాగే మీరు ప్రూవ్ చేశారు. అంటే ఇంత హై స్టేక్స్లో మనమేంత ఛార్జ్ చేస్తామనే కంటే ప్రొడ్యూసర్లను ఖర్చు పెట్టించడం కూడా ఒక ప్రాక్టీస్ లాగా అయిపోయిన రోజుల్లో మీరు దాన్ని ఇది నేను అందరికీ తెలియాలనే ఈ టాపిక్ తెచ్చాను సార్. ఇందులో యాక్చువల్గా మిమ్మల్ని అడగటానికి ఏం లేదు, మిగిలిన వాళ్ళకి అంటే సినిమాల్లోకి వచ్చే వాళ్ళకి కానీ ఆల్రెడీ వచ్చి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ పనికొస్తుందని ఈ టాపిక్ తెచ్చా. ఇప్పుడు మనం మీ దాంట్లో ఫస్ట్ టీవీ సీరియల్ ఏంటండి? మీరు పుత్తడి బొమ్మ. ఓకే ఓకే. సో మొదటిసారి సీరియల్కి మీరు పెన్ను పట్టుకున్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది సార్? అంటే లైక్ నేను ఎంచుకున్న రంగంలోకి ఇంకా సెటిల్ అయిపోయాను అనుకున్నారా, లేకపోతే టెన్షన్గా ఉన్నారా? అదే సార్, అది ఆ టెన్షన్ ఉంది. అసలు ఫస్ట్ అయితే నేను అసలు రాయనన్నాను. నాకు పెళ్ళి అయిపోయినప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, తీసుకొచ్చేసాను వాళ్ళని ఇక్కడికి. ఓ సీరియల్ టైంకే మ్యారేజ్ దానికంటే ముందే అయిపోయిందండి పెళ్ళి. నాకు 99లోనే అయిపోయింది మ్యారేజ్. అయిపోయింది, సంపాదన లేదు. ఆ టైంలో నాకు సినిమా తప్పించి నాకేం తెలియదు అసలు. ఎలాగైనా సరే సినిమా రంగంలో సెటిల్ అవ్వాలి అనేటువంటిది ఒకటి ఆ యాంబిషన్ అయితే ఉంది, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా అడగాలి కూడా నాకు తెలియదు. ఒకవేళ ఎవరి దగ్గరికి వెళ్ళి నేను రైటర్ అండి అంటే కింద నుంచి పైకి చూస్తారేమో అని ఒక చిన్న అనుమానం. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో అందరు రైటర్స్ అందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు, అందరు సీనియర్లు. అప్పుడు మంచి స్టార్డమ్ చూస్తున్న రోజులు, బ్రదర్స్, సత్యానంద్ గారు, వాళ్ళంతా అందరు యాక్టివ్ గా రాసేస్తున్నారు. యంగ్స్టర్స్ చాలా తక్కువ. పైగా అప్పుడు నేను మరీ చిన్నవాడిని. సో నా ఏజ్ వాళ్ళని రైటర్గా అవకాశం ఇస్తారా అనేది ఒక పక్కన. ఆ టైంలో అనుకోకుండా ఈటీవీలో నాకు ఒక మినీ మూవీ రాసే అవకాశం వచ్చిందండి.
అభినందన అని ఒక మినీ మూవీ రాసే అవకాశం వచ్చింది. ఉమ్. అది కూడా ఏంటంటే ఆయన రాజాచంద్ర వర్మ అని చెప్పేసి ఆయన డైరెక్టరు. ఆయన నాకు బాగా పరిచయం అయ్యాడు. ఆయనకి రైటర్స్ ఎవరు రాసినా కూడా నచ్చదు. ఆయన వెనక్కి తిప్పి ఆయన రాసుకుంటాడు మళ్ళీ. ఆయనకి ఎందుకు నేను రాసింది బాగా పట్టింది. నాతో కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు కానివ్వండి, నేను రాసినవి కొన్ని చూసినప్పుడు కానీ ఆయనకి నా చేత పని చేయించుకోవాలనిపించి ఇట్లా రాయమన్నాడు. లేదండి నేను టీవీకి రాయను, రాస్తే ఇక మళ్ళీ నాకు సినిమాలో తీసుకోరు, టీవీ రైటర్ అని చెప్పి నాకు ముద్ర వేసేస్తారు సార్. అలాంటిది ఏమి ఉండదండి, ఇది సినిమా, ఇది మినీ మూవీ, మీరు సినిమాకి రాసినట్టే రాయండి, నేనే కెమెరా పెట్టుకుంటే మీకు ఎందుకు అన్నాడు. సరే ఇదేదో బాగానే ఉంది అని చెప్పేసి, డబ్బులు వస్తాయి కదా, సో వర్క్ కూడా సినిమాకి రాసినట్టే ఉంటుంది కదా అని చెప్పేసి నేను రాశాను. దానికి మంచి పేరు వచ్చింది. టకటక 4-5 మినీ మూవీస్ వచ్చేసాయి. ఇది చూసి నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది. సో ఈ సీరియల్కి నేను రాద్దామా వద్దా, డైలీ సీరియల్ ఇదంటే మినీ మూవీస్ సినిమాకి వర్క్ చేసినట్టే ఉంటుంది, ఇది సీరియల్ కదా, రాస్తే ఇక నేను టీవీ రైటర్ అనేస్తారేమో, ఇక మళ్ళీ నాకు సినిమాకి ఛాన్స్ రాదేమో అని చెప్పేసి నేను ముందు రాయను అని చెప్పడానికి ధైర్యం లేదు, డబ్బులు కావాలి, రాస్తాను అని చెప్పడానికి మనసు రావట్లేదు. చెల్లెల పాత్రలు ఫిక్స్ అయిపోయిన జీవితం. ఆ టైంలో సార్ నేను రాస్తానని కానీ రాయనని కానీ చెప్పకుండా రేపు చెప్తానని చెప్పి దాదాపుగా ఒక 15 రోజులు వాళ్ళని నేను నాంచాను. వంశీ గారు అని చెప్పేసి ఆయన మేనేజరు. ఆయన ఒకసారి ఫోన్ చేసి, సార్ రాస్తే రాస్తానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, ఎందుకు సార్ ఇట్లా నానుస్తారు ఎందుకు, నేను రాయను అంటే ఇంకో రైటర్ని పట్టుకుంటాం కదా మేము అనగానే, ఇన్నిసార్లు అడిగాడు కదా అని, సరేనండి ఒకసారి నేను డైరెక్టర్ గారితో మాట్లాడుతాను అన్నాను. అని వెళ్ళి అప్పుడు మళ్ళీ రాధాకృష్ణ గారు అని చెప్పి దానికి డైరెక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ నేను రాస్తాను, ఎక్కడ నాకు కొంచెం ఇబ్బంది పడతానో, నా వర్క్ స్టైల్ నాకు నచ్చట్లేదు, వర్క్ కావచ్చు, వర్క్ స్టైల్ కావచ్చు, నాకు ఎప్పుడైతే నచ్చలేదు, మీకు నచ్చకపోయినా నేను బయటకు వచ్చేస్తా, నాకు నచ్చకపోయినా నేను బయటకు వెళ్ళిపోతా, అలాగే చేద్దాం అన్నాడు ఆయన. అప్పుడు పుత్తడి బొమ్మ సీరియల్ రాయడానికి నేను ఒప్పుకున్నానండి. అప్పటిదాకా నాకు పుత్తడి బొమ్మ అనే సీరియల్ కృషి గారి హౌస్ ప్రొడక్షన్ అనే విషయం తెలియదు. ఈ డిస్కషన్ అయినంతసేపు కృషి గారి ప్రస్తావన లేదు అసలు. ఆ తర్వాత ఇది కృషి గారి హౌస్ ప్రొడక్షన్ అనే విషయం తెలిసింది నాకు. ఓకే. అక్కడ ఆ సీరియల్లో నా వర్క్ చూసి కృషి గారు, మీరు సినిమాకి రాసేయండి అని చెప్పి అప్పుడు నన్ను సినిమాకి తీసుకున్నారు. నైస్. ఆ సీరియల్ అలా మీ కోరిక భగవంతుడు త్రూ టెలివిజన్ తీర్చాడు. అది కృషి గారి నిర్మాణం అవ్వటం. అవును. వేరే సీరియల్ అయితే ఆయన నోటీస్ ఉండేదో ఉండకపోతుందో, ఆయన సినిమాలో ఉండి వేరే సీరియల్ అది కృషి గారి హౌస్ ప్రొడక్షన్ కాకుండా వేరేదైతే మాత్రం అసలు సినిమాలకి రావడానికి టైం బట్టి ఉండేది. వస్తారు, బట్ ఇంకొంచెం ఆలస్యం అయ్యేది. ఏమో ఎలా ఉండేదో తెలియదు. లేదు, ఇప్పుడు ఇవాళ ఇలా రాసిందంటే అక్కడెక్కడో తగిలాల్సిందే కదా, అది దాటలేదు. కానీ సో అలా కృషి గారితో పరిచయం అయ్యాక మొదటిసారి సినిమాకి రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి అంటే స్టెప్స్ తీసుకుని ఉంటారు సార్ రైటింగ్లో? సినిమాకి ఇలా ఉండాలి, లేదా నేను ఇలా రాయాలి. ఇప్పుడు ఒక బాణీ కదా, ఇప్పుడు ముల్లపూడి వెంకటరమణ గారి నుంచి, త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి, మీరు కానీ, లక్ష్మీ భూపాల్ కానీ, మీరందరూ ఎవరికి వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ ఉంది. అవును. ఆ స్టైల్ని మీరు ఎట్లా అడాప్ట్ చేశారు? అది దానంతటా అది వచ్చేస్తుంది సార్. అది అంతేనా? అది మనం క్రియేట్ చేసుకునేది కాదు. ఆ శైలి అనేది దానంతటా అది వచ్చేస్తుంది. అయితే నాకు రాసేటప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి సార్. ఆ సీన్ ముల్లపూడి గారు రాస్తే భలే ఉంటుంది అనిపిస్తుంది నాకు. అనిపించినప్పుడు ఆ సీన్ బట్టి, ఈ సీన్ ముల్లపూడి గారు అయితే అద్భుతంగా రాస్తారు, అప్పుడు నాకు ముల్లపూడి గారు లాగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది, ఆయన అయితే ఎలా రాస్తాడు అని ఆలోచించి రాసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని సీన్స్ పరుచూరి బ్రదర్స్ అయితే ఈ సీన్ అద్భుతంగా రాస్తారు, సో వాళ్ళైతే ఎలా రాస్తారు అని వాళ్ళలాగా ఆలోచించి రాసిన సందర్భాలు ఉన్నాయి. అంతే తప్ప నా స్టైల్ ఏదైతే ఉందో అది దానంతట అదే వస్తుంది తప్ప ఏ రచయితకైనా నాకు తెలిసినంత వరకు ఆ స్టైల్ అనేది మనం కావాలని కల్పించుకునేది కాదు. సో దానికి ఏమి హోంవర్క్ కూడా చేసింది ఏమి లేదు, బై ప్రాక్టీస్ న్యాచురల్గా. అంతే. నేను ఎప్పటికీ ఆలోచించేది ఆ కథ ఏమిటి, ఆ కథలో ఆ సన్నివేశం ఏమిటి, ఆ సన్నివేశంలో ఉన్న క్యారెక్టర్స్ యొక్క స్ట్రగుల్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ స్టేటస్ ఏంటి, వాళ్ళ భాషా స్థాయి ఏంటి, అంతే.
ఇప్పుడు ఆ నటుడు నుంచి మీరు రచనలోకి మారటానికి కారణం ఏమై ఉంటుంది సార్? అసలు ఆ నేను చిన్నప్పుడు ఇందాక ఇందాక చెప్పిందే. చెప్పిందే రాస్తూ రాస్తే యాక్ట్ వచ్చిన చేస్తూ యాక్ట్ కిక్కేనా? చేస్తూ యాక్ట్ చేస్తూ రాశానండి. రాశారు. అప్పుడు ఆ రచనలో నాకు కిక్కు దానికంటే ఎక్కువ దొరికింది. ఓకే. ఓకే. దానికి ఎవరైనా గురువులు ఉన్నారండి? అలా నాటకంలో మీకు రాయటం నేర్పించి, అంటే ఇలా రాయాలని చెప్పి అలా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఓహ్! బుల్లిముద్దు శివరామకృష్ణ గారు. ఓకే. ఓకే. తెనాలిలో. ఆయన తెనాలి. చాలా సినిమాలు కూడా రాశారు కదా! అయ్యో లెజెండ్ అండి ఆయన. ఆయన ద్వారా మీరు సినిమాలకి ఎందుకు ట్రై చేయలేదు? అంటే అప్పటికి ఆయన కూడా ఆయన సైలెంట్ అయిపోయాడు కదా ఆయన. అచ్చచ్చా! ఓకే. ఆయన మెడ్రాస్ నుంచి వచ్చేసారా? మెడ్రాస్ నుంచి వచ్చేసారు ఆయన. సినిమా ఇండస్ట్రీ నుంచి కొంచెం ఆయన పక్కకు తప్పుకున్నారు. ఓకే. అప్పటికే పక్కకు మరి తప్పుకున్నారు. మీకు ఏమన్నా చెప్తుండే అలా సినిమా ఇండస్ట్రీ వేస్ట్ అని, అలా వద్దని, ఇలా వేస్ట్ అని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు కానీ వచ్చారన్నారు కదా అని డౌట్. రాసేటప్పుడు అనుభవాలు చెప్తూ ఉండేవాడు ఆయన. ఓ నైస్. అవి నాకు బాగా హెల్ప్ అయ్యేది. ఓకే. ఓకే. ఎలా రాయాలి, ఎలా ఆలోచించాలి. నేను ఏదైనా నాటికి రాస్తే తీసుకెళ్ళి ఆయన చూపించేవాడిని. చూపించినప్పుడు బాగుంటే బాగుందనేవాడు, లేకపోతే లేదనేవాడు. ఓకే. బాగుండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఉండేవాడు. ఓ అలాగే నూతలపాటి సత్యనారాయణ గారు అని చెప్పేసి ఆయన కూడా బొరిమందు శివరాం గారి శిష్యుడే. ఓకే. ఆయన నా గురువు. సినిమా ఎలా రాయాలి అనేది ఆయన అసలు వాటిలో రైట్ ఏంటి, లెఫ్ట్ ఏంటి, అసలు సీన్ ఏంటి, సినికార్డర్ అంటే ఏంటి, సినేరియా అంటే ఏంటి, సినారియో అంటే ఏంటి, ఇవన్నీ కూడా టోటల్గా ఎలా రాయాలి, ఏంటి వర్క్ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. డిస్కషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ. మీరు నాకు ఒకటి ఎప్పుడు బాగా నచ్చేది ఏంటంటే, ఇప్పుడు మా గురువు గారు పరచూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి హీరో అవుదాం అనుకుని అతనికి పాపం ఏదో క్యాన్సర్ వల్ల అతను ఇదవ్వంగానే అతని పేరు మీద నాటకోత్సవాలు పెట్టి 30 సంవత్సరాలుగా చేస్తుంది. అవును. మీరు నాటకం నుంచి వచ్చి సినిమాల్లో బిజీగా ఉండి, రచనలో బిజీగా ఉండి, మీరు 4 రూపాయలు సంపాదించుకునే వయసులోనే జస్ట్ ఒక ఎమోషనల్ కారణంతో మీరు మళ్ళీ ఒక రంగస్థలాన్ని బతికించడానికి మీరు తెనాల్లో ఒక పరిషత్తు ఎన్నేళ్ళ నుంచి సార్ రన్ చేస్తున్నారు? ఒక 10-15 ఏళ్ళు అవుతుందా? 2018 నుంచి స్టార్ట్ చేశాను సార్. 18. 2018. ఓకే. ఓకే. సో అంటే దగ్గర మీకు 6 ఇయర్స్గా మీరు రన్ చేస్తున్నారు తెనాల్లో. అది 7 years. దానికి ఏంటంటే రీజను అంటే లైక్ మీరు ఇప్పుడు నాటకాలు రాయట్లేదు కదా, సినిమాలలో బాగా బిజీగా ఉన్నారు. మనకి వచ్చింది అక్కడ నుంచే కదా సార్. నాటకం నుంచే వచ్చాము. సో నాటక రంగానికి మన వంతు ఇప్పుడు ప్రస్తుతం చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాం. తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఏంటండి? కళల కాణాచి. కళల కాణాచి. తెనాలిని అదే కదా పిలుస్తారు. ఆంధ్ర మెడ్రాస్ అనేవాళ్ళు కదా మా చిన్నప్పుడు. ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు. ఆంధ్ర ప్యారిస్ కరెక్ట్. ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు కళల కాణాచి అని పేరు. కళల కాణాచి. సో ఆ పేరు మీదే నేను కల్చరల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నా. సో కేకే అని సింపుల్గా కేకే. ఇది ఏంటి సార్ ఈ యాక్టివిటీ ఏంటి, ఎప్పుడు చేస్తారు? ఎవ్రీ ఇయర్ మీరు రామారావు గారి పేరు మీద ఒక అవార్డు కూడా ఇస్తున్నారని విన్నాను. దాంట్లో అది 1 సంవత్సరం పాటు చేసాం సార్. ఓకే. ఓకే. ఎన్టీ రామారావు 100వ సంవత్సరం శత జయంతి ఉత్సవాలు అసలు వరల్డ్లో ఎక్కడా జరగని విధంగా 1 year ఈవెన్ 1 day కూడా గ్యాప్ లేకుండా, ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా 365 రోజులు ప్రోగ్రామ్స్ చేసాం అక్కడ. బా ఎలా కుదిరింది సార్? అసలు ఎంత నెట్వర్కింగ్ చేయాలి? అవును. దానికి ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆలపాటి రాజా గారు ఆయన. ఓకే. ఆయన లేకపోతే అది జరిగేది కాదు. నేను జస్ట్ ఆర్గనైజ్ చేసేవాడిని. ఆ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆయన. అలాగా 365 days అండి. అద్భుతం కదండి అది. నిజంగా రామారావు గారికి మీరు ఇచ్చిన ఒక గొప్ప నివాళి అది. ఆయన 100 సంవత్సరాల శత జయంతి వేడుకల్ని 365 రోజులు. జనరల్గా కొంతమంది నాకు తెలిసి ఆ May 28 ఒక రోజు చేశారు ఘనంగా, కొంతమంది ప్రతి నెల 28వ తారీఖు చేశారు. అవును. 365 రోజులు 100వ సంవత్సరం చేయటం అనేది మొదటిసారి. 365 days చేసింది మేమే. మీరు ఒకళ్ళే. అది నాకు కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన నాకు అండ ఒక రకంగా. నైస్ అండి. ఆయన లేకపోతే చేయగలిగేవాడిని కాదు. దానికి మొత్తం టోటల్గా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆలపాటి రాజా గారు. ఆర్గనైజేషన్లో నేను కొమ్మినేని ఎడ్యుకేషన్ అంతా మాది కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు. సరే, ఇదివరకు మనము ఫిలిమ్స్లో ఎక్కువ టైము రైటింగ్ టైం తీసుకుంటే ఎగ్జిక్యూషన్ టైము స్పీడ్గా అయిపోయేది సార్. ఇప్పుడు ఫిలిం మేకింగ్లో మీరు చూస్తుంటే రైటింగ్ టైం ఏమో చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎగ్జిక్యూషన్ 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేస్తుంది. మీకు ఎట్లా సార్? అంటే
మీరు రాసిన కంటెంట్ వేడివేడిగా ఒక రన్నింగ్ టైంలో పబ్లిక్లోకి వస్తేనేమో మీకు ఆ పల్స్ ఒకలా ఉంటుంది రియాక్షన్. అవును. ఇప్పుడున్న ఇండస్ట్రీ డైనమిక్స్లోనేమో ఒక్కొక్క సినిమాని ప్రాజెక్ట్ సెటప్ చేయటం దగ్గర నుంచి రైటర్తోని, ఇప్పుడు మీలాంటి రైటర్తో కూర్చొని ఒక నెలలో 2 నెలల్లో మీ డేట్లు తీసుకొని మీకు కావాల్సింది చూస్తే ఇచ్చేస్తే బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేస్తారు. కానీ మేకింగ్లో పట్టే డిలే వల్ల రైటర్గా మీరేం ఫీల్ అవుతారు సార్? అంటే హౌ డూ యూ సఫర్ ఈ ప్రాక్టీస్ వాళ్ళు ఇప్పుడున్న సినిమాల మార్కెట్ రీత్యా? మనసుకు అలవాటు అయిపోయింది సార్, అది తప్పదు ఇక అది. ఇప్పుడు మారుతుంది, పద్ధతులు మారుతున్నాయి. ఆ మారుతున్న పద్ధతులతో పాటు మనం కూడా మారాల్సిందే, తప్పదు. ఇప్పుడు మన కోసం వాళ్ళు తొందరగా తీయమంటే తీరు, ఆ బడ్జెట్స్ అలా ఉన్నాయి, ఆ క్వాలిటీ అలా రావాలి, తప్పదు. సో ఒకప్పుడు ఇలా చేశారు కదా మీరు కూడా అలాగే చేయండి అని చెప్పేసి అనే రైట్ మనకు లేదు, అనకూడదు కూడా. వర్క్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు హీరోలు కూడా టకటకటక తీసేస్తా ఉంటే వాళ్ళు కూడా ఏంటి వీళ్ళు చుట్టేస్తున్నారేమో అనేటువంటి ఫీలింగ్ వస్తూ ఉంది అనుకుంటున్నారు. నిజానికి అక్కడ చుట్టట్లా డైరెక్టర్ చుట్టకుండా కరెక్ట్గానే చేస్తున్నాడు, ఒక ప్లానింగ్తో ఫాస్ట్గానే చేస్తున్నాడు. కానీ హీరో ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే ఏంటి చుట్టేస్తున్నాడా ఏంటి డైరెక్టరు నన్ను పెట్టుకొని అనే ఫీలింగ్లోకి హీరోలు కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ఆ డిలే అనేది ఇండస్ట్రీలో ఇది ప్రస్తుతం కామన్ సార్. ఇది కామన్. ఆ మారుతున్న పద్ధతులను బట్టి మనం కూడా మారిపోవాల్సిందే. ఇప్పుడు అన్ని అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా బయటకి కనబడే డిపార్ట్మెంట్స్లో లేకంటే పబ్లిక్లోకి ఎక్స్పోజ్ అయ్యే ఆర్టిస్టులు కానీ, ఈ మధ్య కాలంలో డైరెక్టర్లు కానీ, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో ప్రొడ్యూసర్లు కానీ, వాళ్ళ స్టార్డమ్స్ హీరో ఇమేజ్లాగా ఇండివిజువల్ స్టార్డమ్లు వచ్చేసాయి. ఈ ప్రాసెస్లో రచయితలు ఏమన్నా కొంచెం వెనకబడ్డారని మీకు అనిపిస్తూ ఉంటుందా, లేకపోతే మీరు వాంటెడ్లీ అలా ఇదే బెటర్ అనుకుంటారా? ఏమో సార్, అంటే నా వరకు మాత్రం నేను వెనకబాటుతనం నాకేమి కనపడలేదు. ఓకే, నాకు కనిపించలా. మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు. ఓకే, మిగిలిన వాళ్ళ గురించి మనకి ఈ ఇంటర్వ్యూలో అనవసరం కూడా. కానీ నేను అనేది మీ ఫీలింగ్. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన రచయితలు డైరెక్టర్లు అవ్వటానికి కారణమే ఈ ఎక్స్పోజర్ అని నేను అనుకుంటూ ఉండేవాడిని. అలా మీకేమన్నా ఒకటి వాళ్ళు అనుకున్నట్టు రావట్లేదు అనేటువంటి అసంతృప్తి కూడా కొంతమందికి ఉంటుందండి. ఓకే, ఆ గ్యాప్. ఇప్పుడు నేను ఒకటి రాశాను, డైరెక్టర్ ఒకటి తీశాడు అనేటువంటి అసంతృప్తి కొంతమందికి ఉంటుంది. అసంతృప్తి వల్ల కూడా కొంతమంది దర్శకులు అవుదాం అనుకుంటూ ఉంటారు. మీరు రాసినవి కూడా చాలా సినిమాలు అలా ఉండుండొచ్చు కదా, వేరే డైరెక్టర్ల చేతిలో ఉంటాయి కదా, అది ఎప్పుడు సాధారణ. మరి మీకు డైరెక్షన్ చేయాలని అనిపించలేదా? ఆ కారణంతో అనిపించలేదు. ఇంకో కారణం ఏదైనా ఉందా? ఆ కారణంతో అనిపించలేదు. ఎప్పుడైనా ఈ కథ నేను చెప్పాలి అని నాకు అనిపించింది అనుకోండి సార్, ఓకే, అసలైన కారణం అదే కావాలని నాకు తెలిసినంత వరకు. ఓకే, అసలైన కారణం ఏది కావాలంటే ఒక కథ మనల్ని కోరుకోవాలి, ఇది నాలాగా నేను చెప్పాలి. అఫ్కోర్స్ ఇంకో డైరెక్టర్ నాకంటే బాగా చేయొచ్చు గాక, కానీ ఈ కథ నాలాగా నేను చెప్పాలి అని నాకు అనిపించిన కథ నాకు దొరికినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఉందా సార్ అలా ఏదైనా? ఉందండి. ఉంటే చెప్పండి, ఇవాళ రాత్రి కొట్టేస్తాను వచ్చి, సీక్రెట్గా వచ్చి కొట్టేస్తా నెమ్మదిగా. కాదు, అయితే అతి తొందరలో మీరు నమ్మిన కథని మీరు ప్రేక్షకులకి దర్శకుడిగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే ఇన్ని చేసిన వాళ్ళు అది ఈజీగాను బాగా కూడా చేయగలరు మీరు. ఎందుకంటే యువర్ టెక్నికల్లీ సౌండ్ నాకు తెలుసు, అండ్ అన్ని ఫార్మాట్ల మీద సాధికారత కలిగిన అతి తక్కువ మంది టెక్నీషియన్స్, సాంకేతిక నిపుణులు మీరు ఒకళ్ళు. సో మీరు డెఫినెట్గా చేస్తారు. రీసెంట్గా మీరు అమెరికా పర్యటన చేశారు. అవును సార్. ఆ పర్యటన విశేషాలు ఏమిటండి? చాలా అద్భుతంగా. కెమెరా ముందు చెప్పగలిగినవే చెప్పండి. అలా అన్ని ఏమి లేవా? అయితే ఇంక పర్యటన వేస్ట్ కదండి. ఎందుకు సార్? చాలా అద్భుతంగా జరిగింది సార్. అందరూ అక్కడ చాలా గొప్పగా ఆదరించారు. అక్కడ కొన్ని ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యాను. ఓకే, నేను వచ్చానని చెప్పేసి వర్క్షాప్లు కూడా కండక్ట్ చేశారు. చాలా బాగా జరిగింది. మన తెలుగు వాళ్ళు మోర్ యాక్టివ్గా, కల్చరల్గాను సినిమా పరంగా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ మధ్య యూఎస్ఏలో. అయ్యో, లాస్ట్ 10 yearsలో మనం లేవు సార్. మనం ఇక్కడ కూడా అంత లేవు. భాష మీద, నిజంగా తెలుగు భాష మీద వాళ్ళకున్నటువంటి అభిమానం మనకు లేదు. అవును. అంటే ఒకవేళ నేను అనుకోవడం ఏంటంటే దూరం ప్రేమను పెంచుతుందేమో.
వాళ్ళు బాగా చెప్పారు. దూరం ప్రేమను పెంచుతుందేమో. వాళ్ళు ఇక్కడ లేకపోవటం వల్ల అవును. మన నాగరికతకి, మన భాషకి, ఇక్కడున్న సంప్రదాయాలకి దూరంగా ఉండటం వల్ల వీటిని అక్కడ బాగా బతికించుకుంటున్నారేమో అని నాకు అనిపించింది. వాళ్ళు ఎక్కువగా తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడతారు. అవును. పిల్లలు కూడా అదే నేర్పిస్తారు. చాలా స్పష్టంగా, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు. అవును. నిజమైన తెలుగు వాళ్ళలా వాళ్ళు బతుకుతున్నారు. మనం అట్లా కాదు. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. మా ఇద్దరికి ఇంగ్లీష్ వచ్చింది చెప్పడానికి. మీ ఇద్దరికి ఇంగ్లీష్ వచ్చిన విషయం మీకు తెలిస్తే చాలు కదా, పక్కడికి ఎందుకు తెలియటం. అంతే కదా సార్. అదొకటి నిజంగా నాకు అమెరికాలో అనిపించింది ఏమిటంటే, వాళ్ళని చూస్తే నేర్చుకోవాలనిపించింది. భాషను ప్రేమించటం, మన నాగరికతని మనం ప్రేమించటం, మనల్ని మనం ప్రేమించుకోవటం ఎంత ముఖ్యం అనేది వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను. చాలా బాగా సమ్అప్ చేశారు మీ యుఎస్ ట్రావెల్ని. చాలా అందంగా సమ్అప్ చేశారు. ఏమైనా ప్రత్యేకమైన ఇన్సిడెంట్స్ కానీ వ్యక్తులు కానీ ఉన్నా కూడా మీరు ఈ సందర్భంలో షేర్ చేసుకోవాలని. అందరూ సార్, నాకు అక్కడ అందరూ మామూలుగా అసలు అక్కడ మన డల్లాస్లో ఫస్ట్ నేను వెళ్ళింది ఆ వంగూరు ఫౌండేషన్ చిట్టెనరాజు గారు. ఆయన ఆదరణ కానివ్వండి, అసలు అక్కడ ఆ చిట్టెనరాజు గారితో పాటు అక్కడ నాకు పరిచయం అయినటువంటి వాళ్ళందరూ. అలాగే డల్లాస్లో ఆ అమ్మాయి నిజంగా సొంత అమ్మాయిలానే చూసుకుంది నన్ను. మీరే పరిచయం చేశారు. మన రాధాకృష్ణ హారతి గారు, ప్రశాంతి హారతి వాళ్ళ ఫ్యామిలీ. అవును, ప్రశాంతి గారు. అవును, నిజంగా సొంత అన్నలాగా నన్ను ఆ అమ్మాయి చూసుకుంది. వాళ్ళ ఇంట్లోనే నేను ఆవిడకే కొంచెం సినిమా టచ్ ఎక్కువ ఉందని నేను ఆవిడని రిఫర్ చేశాను. వాళ్ళ కుటుంబం అయితే ఆల్రెడీ ఆవిడ ఇంద్ర, పెళ్ళాం ఊరు వెళ్తే ఇలాంటి సినిమాలు చేశారు కాబట్టి. తోటకూర ప్రసాద్ గారు, తోటకూర ప్రసాద్ గారు కానివ్వండి, ఇంకా ప్రసాద్ గారితో పాటు నాకు పరిచయమైన వాళ్ళందరూ, థానాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా. అలాగే కిషోర్ బావర్చి, అవును, నాటా బోర్డు చైర్మన్ అయ్యారు ఆయన. కిషోర్ గారు, ఆయన కూడా ఎంతో ఆదరించాడు నన్ను. ఆయన అందరూ సార్, ఆయన సినిమా వాడే, మన పూర్ణ గారు అబ్బాయి పద్మాలయ. అవునంట, పూర్ణచంద్రరావు గారు అబ్బాయి. సో అందుకనే వీళ్ళ బేసిక్గా డాలస్ వెళ్తే మన ఇల్లు మిస్ అవ్వనెవరు. అవును, మన ఇంట్లో ఉన్నంత బాగానే అంటారు. సో అసలు డల్లాస్ అంతా కూడా నాకేంటో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టే ఉంది. తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నట్టే ఉంది తప్ప అక్కడ సపరేట్గా నేను యూఎస్ వచ్చాననే ఫీలింగ్ నాకు అక్కడేం కలగల. బాగుంది సార్. ఇప్పుడు మీ కుటుంబం, లైక్ పిల్లలు, మీ తరఫు నుంచి సినిమాల్లోకి మీ తర్వాత తరం ఏదైనా వచ్చే అవకాశాలు ఏంటి? మా పెద్దమ్మాయి వచ్చేలా ఉంది సార్. మా పెద్దమ్మాయి కొంచెం మంచి పర్ఫార్మరు, క్లాసికల్ డ్యాన్సరు, అలాగే డైరెక్షన్ గురించి కూడా కొంచెం అమ్మాయికి అవగాహన ఉంది. అయితే ప్రస్తుతం ఆర్టిస్ట్గా అమ్మాయి ట్రై చేస్తూ ఉంది. ఆ అమ్మాయి వస్తుందేమో అనుకుంటున్నాను నేను, వచ్చేలా ఉంది. వెరీ గుడ్. సో ఇంకేముంది, మీ ఇలాంటి ఒక స్టార్ ఫాదర్ కూతురుగా వస్తే చాలా హ్యాపీగా కెరీర్ మంచి టేక్ ఆఫ్ ఉంటుంది. వాళ్ళు మంచి ప్లేస్లో ఉంటుంది అమ్మాయి. మీ స్క్రిప్ట్స్ ఎవరైనా ఇప్పుడు నేను డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో అయ్యి నాకు రాసినప్పుడు నాకు ఎలాగో చెప్తారు మీరు. అలా కాకుండా పర్సనల్గా ఎవరికైనా బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకునే అలా ఎవరైనా ఉన్నారా జనరల్గా? అంటే ఒక క్రాస్ చెక్ ఏమైనా ఉంటుందా? లేదంటే అంటే నేను యాక్చువల్గా నా సొంత కథలు అయితే నేను ఎవరికైనా చెప్తారేమో తప్ప నేను డైలాగ్స్ రాస్తున్న సినిమాకి సంబంధించిన కథ ఎవరితో నేను షేర్ చేస్తాను. డైలాగ్ కూడా ఇది బాగా రాశానని చెప్పి అస్సలు స్నేహితులతో షేర్ చేయడం ఒక్కళ్ళు కూడా అలా లైఫ్లో అస్సలు లేదు. అస్సలు అలా లేదండి. నా కథలు అయితే నేను చెప్తా. నా కథ అయితే నా కథ మా తమ్ముడితో షేర్ చేసుకుంటాను, పిల్లలకి చెప్తూ ఉంటాను, అలాగే నా ఫ్రెండ్స్తో కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటారండి, ఇది బాగాలేదని, కానీ ఇది అంత చనువు ఉందా అంటే మీరు జనరల్గా కొంచెం సీరియస్గా ఉంటారు? అబ్బాయి అదేం లేదు సార్, నేను బయట వాళ్ళకి అలా అనిపిస్తుంది కానీ నా ఫ్రెండ్స్కి వాళ్ళందరూ అసలే పెద్ద కళ్ళేమో కొంచెం సీరియస్గా ఉన్నా చాలా సీరియస్గా డౌట్ వచ్చేది. ఏముంటుంది సార్, చాలా క్యాజువల్గా ఉంటాను సార్. అది అంటే మాకు తెలుసు, నాకు పొట్లూరు సత్యనారాయణ గారికి మళ్ళా కొంచెం క్లోజ్గా ఉండాలి, రాజావరణ రెడ్డి గారికి మాకు తెలుసు. ఇంకా బయట మాత్రం కొంచెం మీరు సీరియస్ టైప్స్ అన్నదే ఉంది. ఎందుకని అలా ప్రొజెక్ట్ అయ్యారు మీరు? ఏమో సార్, అసలు ఎందుకు ఎలా అయిందో కూడా నాకు తెలియదు. నేను ఎక్కడా సీరియస్గా ఉండను. ఒకవేళ నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో నాకేం తెలియదు. ఎఫెక్ట్ అది డిఫెక్ట్గా, చాలా పవర్ఫుల్ ఎఫెక్ట్ అది. సో పర్వాలేదు. అయితే మీరు ఫిలిమ్స్లో
ఇలాంటి ఇప్పుడు కొంతమందికి ఆర్టిస్టులకైనా డైరెక్టర్లకైనా నాకు అల్లూరి సీతారామరావు తీయాలని, నాకు మహాభారతం తీయాలని, అలా రచయితగా మీకు ఇది నేను రాస్తే బాగుంటుందని ఏదైనా పురాణ ఇతిహాసాలు కానీ, చారిత్రక సినిమాలు కానీ, ఏదైనా క్యారెక్టర్ బేస్డ్ కానీ ఏమైనా ఉన్నాయండి మీకు? నేను ఇప్పుడు అంబిషియస్గా అన్ని రకాల జోనర్స్ రాయాలనేది నా అంబిషన్ సార్. ఓకే. అన్ని రకాల జోనర్స్లో నేను రాయాలి ప్రస్తుతానికి. థ్రిల్లర్, హారర్ అన్ని, అన్ని హారర్ కామెడీ, హర్రర్ కామెడీ కూడా చేసి రాశాను నేను. రాజుగారి గది, ఓకే, రాజుగారి గది. నేను నాకు తెలిసినంత వరకు అయితే ప్రస్తుతం నేను ఆల్ జోనర్స్, నేను రాసిన జోనర్స్ రాసిన వాళ్ళు నా జనరేషన్లో చాలా తక్కువ మంది. అవును, నా జనరేషన్లో నేను ఆల్ జోనర్స్ రాశాను. నేను బయోపిక్స్ రాశాను, అవును, హిస్టారికల్స్ రాశాను, పౌరాణికాలు రాశాను, లవ్ స్టోరీ రాశాను, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి లవ్ స్టోరీస్ రాశాను, మాస్ కమర్షియల్స్ రాశాను, ఒక హిస్టారికల్స్ రాశాను, అన్ని రకాలు రాశాను నేను. అన్ని రకాలు పొలిటికల్ థ్రిల్లర్ రాశాను. సో ఇంకా చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు ప్రస్తుతం రాణాబాబుతో ఒక ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది సార్. అది అసలు నిజంగా నాకు ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అది. మైథలాజికలే అంటే మొత్తం టోటల్గా మనకు సంబంధించినటువంటి పురాణ సర్వస్వం ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనే దాని మీద జరుగుతుంది. అది నిజంగా లైఫ్లో అలాంటిది ఒకటి చేయాలనుకున్నాను, చేస్తున్నాను. ఇప్పుడు సినిమా రచయితల్లో మీరు అంటే కెరీర్ రైటర్గా అనుకుని వచ్చారు కదా, కథా రచయితలు వేరు, స్క్రీన్ ప్లే రచయితలు వేరు, కథనం మాటల రచయితలు వేరు. సో ఫస్ట్ ఎవరైనా వచ్చి ఒక కథ చెప్పి ఆ కథ ఓకే చేసి ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో, ఆ తర్వాత దానికి మీలాగా ఒక డైలాగులు ఎవరు రాస్తారో వాళ్ళతో అయినా కానీ, లేదా విడిగా అయినా కానీ ఎవరితో అయినా కూర్చొని ఆ స్టోరీని స్క్రీన్ ప్లే కింద డెవలప్ చేసి ఒక 60-70 సీన్లు వేసి అప్పుడు మీ దగ్గరికి వస్తారు. సో మీకు ఒక సినిమా వచ్చే లోపు ఆ సినిమా 2 లేయర్లు దాటి రావాలి. ఆ గ్యాప్లో అది ఆగిపోవచ్చు, మీ దాకా రావచ్చు, రాకపోవచ్చు. అలాంటి ప్రొఫెషన్ ఎందుకు అంటే మీరు కథ తీసుకోలేదు ఎందుకు? స్క్రీన్ ప్లే అది ఎలాగో కూర్చుంటారు యాజ్ ఎ డైలాగ్ యాక్చువల్గా నేను కథ రాస్తాను, స్క్రీన్ ప్లే రాస్తాను. మీరు కథలు పట్టుకుని ఇండస్ట్రీని అప్రోచ్ అయ్యారా రైటర్గా? అదే అవకాశం నాకు రాలేదు. మీరు రావటమే సంభాషణ రచయితగా ఎంటర్ అయిపోయారు. నాకు ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురులో నా డైలాగ్స్ క్లిక్ అయ్యేసరికి నాకు డైలాగ్ రైటర్గా నాకు టక అవకాశాలు వచ్చేసాయి. ఓకే. నేను కథ రాయగలను, స్క్రీన్ ప్లే రాయగలను. చాలా సినిమాలు స్క్రీన్ ప్లేలో కూడా నేను కూర్చుంటా. అవును, అది నాకు తెలుసు. ఎందుకంటే మీరు డైలాగ్స్ ఆథెంటిక్ గా రాయాలంటే స్క్రీన్ ప్లే స్టోరీ డెవలప్మెంట్ స్క్రీన్ ప్లేలో కూర్చుంటాను. స్క్రీన్ ప్లేలో కూర్చుంటాను. అంటే ఎక్కువ టైం ఇచ్చే రైటర్ మీరే ఈ రోజుల్లో. స్క్రీన్ ప్లేకి డైలాగులు నేను రాసుకుంటానని పట్టుకెళ్ళిపోకుండా నేను కూర్చుంటాను. డిస్కషన్ లో కూర్చునే డైలాగ్ రైటర్స్ అసలు లేరు. అవును, ఆల్మోస్ట్ లేరు ఇండస్ట్రీ. డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఛాయిస్ కూడా సార్. డైరెక్టరు సాయి మాధవ్ కూడా మనకు కూర్చుంటే బాగుండు అనుకుంటే డైరెక్టర్ నాకు అవకాశం ఇస్తాడు. అక్కర్లేదు మనం కూర్చుందాం అనుకుంటే వాళ్ళు చేసేసుకొని నా దగ్గరకు వస్తారు. రెండు జరుగుతూ ఉంటాయి. అయితే ఏంటంటే నాతో వర్క్ చేయించుకునే వాళ్ళలో ఎక్కువ శాతం నన్ను కథల్లో, స్క్రీన్ ప్లేలో కూడా నన్ను కూర్చోబెట్టేవాళ్ళు పనిచేశాను. అలా కాకుండా వాళ్ళే మొత్తం ట్రీట్మెంట్ కూడా రాసేసుకొని డైరెక్ట్గా తీసుకొచ్చి డైలాగ్స్ రాయండి సార్ అని ఇచ్చిన వాళ్ళతో కూడా పనిచేశాను నేను. అయితే ఎక్కువగా జరిగింది. సో నా దగ్గర ఇప్పుడు కూడా కథలు బోల్డ్ ఉన్నాయండి. అయితే ఏంటి, ఒక సినిమాకి సరిపడా ఆ కథని ఒక పకడ్బందీగా చేసుకునే టైం దొరకట్లేదు నాకు. ఓకే. ఇప్పుడు ఎవరికైనా మీకు చెప్పాలంటే సీన్ బై సీన్ తీసుకొని చెప్పాలి కదా. నా దగ్గర ఉన్న పాయింట్ ఏదో జస్ట్ 10 నిమిషాలు పాయింట్ చెప్పేస్తే సరిపోదుగా. సో కనీసం ఒక అరగంట నేను కథ చేసుకోవాలి కదా. చేసుకోవటానికి టైం దొరికి మీరు ఎంత బిజీగా ఉండాలని కోరుకుంటున్నారులేండి. అయితే మన మోస్ట్ సీనియర్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ మన గురుగారు సంగీతం గారు. ఆయన దగ్గర నుంచి యంగెస్ట్ డైరెక్టర్లతో మీరు పనిచేస్తున్నారు. అంటే మిడిల్ ఏజ్ డైరెక్టర్స్ లైక్ క్రిష్ గారు వీళ్ళందరితోనూ పనిచేస్తున్నారు. ఆయన సమకాలీనులు. ఇంకా కొత్తగా వస్తున్న వాళ్ళు ఇప్పుడు నాగశ్విన్ గారు, ఇంకా దాటి నాగశ్విన్ గారు కూడా ఓల్డ్ అనుకుంటే, ఇంకా లేటెస్ట్ డైరెక్టర్లు లైక్ శివ నిర్వాణరావు, బాబీయో, క్రాంతి మాధవ్, ఇంకా అందరూ చాలా యంగ్ డైరెక్టర్లతో సహా మీరు వర్క్ చేస్తున్నారు. ఓటీటీలో అయితే అసలు టోటల్గా కొత్త డైరెక్టర్లతోనే పనిచేస్తున్నారు. అసలు డైరెక్షనే ఇప్పటిదాకా చేయని వాళ్ళతో. మీరేమి కష్టాలు ఫేస్ చేస్తారు ఈ డిఫరెన్స్? ఎందుకంటే ఇప్పుడు సంగీతం గారితో ఒకలా ఉంటుంది. మీరు చెప్పింది ఆయనకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, లేదా ఆయన చెప్పింది మీకు
కొన్ని పాతగా అనిపించచ్చు, కొన్ని అద్భుతంగా అనిపించచ్చు, తెలీదు. ఈ జనరేషన్ గ్యాప్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును. అలాగే కొత్త డైరెక్టర్ చెప్పింది అసలు వీడు ఎందుకు పనికి వస్తాడు, ఆ ప్రొడ్యూసర్ వీడి మీద ఎందుకు డబ్బులు తగిలేస్తున్నాడు అని అనిపించచ్చు. మీరు బయటికి చెప్పరు సంస్కారం. ఈ ఛాలెంజెస్ని మీరు ఎట్లా తట్టుకొని స్టిల్ వాళ్ళతో అడాప్ట్ అయ్యి వాళ్ళ స్టైల్కి అడాప్టేషన్ ఏం చేస్తారు? వాళ్ళకి ఏం కావాలో అది ఇయటమే. వాళ్ళకి ఏం కావాలో అది ఇయటం, వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఏమైనా ఉంటే నేర్చుకోవటం, వదిలేయాల్సింది ఉంటే వదిలేయటం. ఇప్పుడు సంగీతం గారితో పనిచేశానండి, బోల్డ్ అంత నేర్చుకున్నాను. కృష్ణ గారితో పనిచేశాను, నేర్చుకున్నాను. సో నాకు నేర్పించిన దర్శకులు ఉన్నారు. అలాగే సో మీరు నేర్పించిన దర్శకులు ఉన్నారు ఉన్నారు న్యాచురల్లీ ఉండాలి సహజంగా. సో అంతవరకే. అంతకుమించి నన్ను ఎవరు బాధ పెట్టలేదు. ఓకే. బాధ పెట్టే అవకాశం కూడా నేను ఇవ్వను. అదే ఎలా అంటే ఆ స్థితిని ఎలా సాధించారు ఇంత టఫెస్ట్ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో మీరు? మన పని మనం చేసుకోవటమే సార్. మన పని మనం చేసుకోవటం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వటం, మనకు కావాల్సింది మనం తీసుకోవటం, ఇంతే. మీరు అంటే ఒక యోగిలాగా చెప్పారు కానీ ప్రాక్టీస్లో అంత ఈజీ కాదు. ఎక్కడ అలవాటు అయిపోయింది సార్, అలవాటు అయిపోయింది. చాలా ముందే అర్థమైపోద్దండి. మనకి ఫస్ట్లోనే మనం నేర్చుకోవాల్సిన వ్యక్తే కాదా, ఎస్ ఈయనతో పని చేస్తే మనం చాలా నేర్చుకోవచ్చు అనేది ఫస్ట్ సిట్టింగ్లో అర్థమైపోద్ది. ఇంకో రకం వాళ్ళేంటి, ఫస్ట్ సిట్టింగ్లోనే వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవడానికి ఏమీ లేదు, మన దగ్గర కూడా ఏమి నేర్చుకోడు, అది కూడా మన దగ్గర కూడా నేర్చుకోడు, మనకు కూడా నేర్చుకోవడానికి ఏం లేదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేద్దాం, మనకు కావాల్సింది మనం తీసుకుందాం. ఫస్ట్ సిట్టింగ్లో అర్థమైపోద్ది. సో మనకి ఫస్ట్ సిట్టింగే మనం ఎలా ఉండాలి అనేది చెప్పేస్తాం అంతే. సో యంగ్స్టర్స్ ఆస్పైరింగ్ ఫిలిం రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఈ పర్టిక్యులర్ పాయింట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, టు రైట్ ఏ క్యారెక్టర్, బిఫోర్ రైటింగ్ ఏ క్యారెక్టర్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఏ క్యారెక్టర్. అది రానివాడు క్యారెక్టర్ రాయలేడు ఇంత బాగా. చాలా బాగా చెప్పారు సార్ మీరు. అంటే నేను నేర్చుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ నుంచి. అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది మైండ్లో, ఈయన ఎలా అంత చిద్దులాసంగా హాయిగా ఇలా అందరితో. ఇప్పుడు కొంతమంది జనరల్గా ఇప్పుడు బాగా స్టేక్స్ ఎక్కువైపోయాయి కదా సార్. డే టు డే లైఫ్లో ప్రెషర్స్ ఎక్కువైపోయాయి, ఛాలెంజెస్ ఎక్కువైపోయాయి. అవి ఏమి ఇంపాక్ట్ చూపించకుండా మనం క్రియేటివ్గా మీలాగా ఉండాలంటే చాలా కష్టం. అందుకని నేను అది తెలుసుకుందామని అడిగాను అనమాట ఈ ప్రశ్న. సో అదర్ దాన్ సినిమా, వాట్ ఈజ్ యువర్ బెస్ట్ హ్యాబిట్ అండి? లైక్ యూ లవ్ యు ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్, నాకు ఇది చాలా ఇష్టం, తిండి తింటామా, లేకపోతే ఇంకో ఏదో అంటే మీరు సినిమా రాస్తారు, సినిమా చూస్తారు, ఈ రెండు కాకుండా మీ జీవితంలో ఎవ్రీ మూమెంట్ నా లైఫ్లో నేను ఎంజాయ్ చేస్తాను సార్. ఎవ్రీ మూమెంట్. నేను భోజనం చేసేటప్పుడు చక్కగా నేను భోజనం చేస్తాను. నేను సిగరెట్ తాగినా హ్యాపీగా సిగరెట్ తాగుతా, ఎంజాయ్ చేస్తా, ఎవరిని డిస్టర్బ్ చేయనివ్వను. దీని డిస్క్లైమర్, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. ఒకవేళ ఈవినింగ్స్ ఏదైనా పెగ్ తీసుకున్నా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, డిస్క్లైమర్. ఓకే. సో లైఫ్లో నేను ఏ పని చేసినా కూడా ఎంజాయ్ చేస్తా. ఒకవేళ నేను నష్టపోయినా సరే ఆ నష్టాన్ని కూడా ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే నేను సంపాదించిన నష్టం, నా కష్టార్జితం. ఇది కొత్త విషయం. నా బాధ కూడా నా వల్లే రావాలని అనుకుంటాను. ఇంకొకళ్ళ వల్ల నేను బాధపడకూడదు. ఇంకొకళ్ళ వల్ల బాధపడితే ఇక లైఫ్ లాంగ్ దానికి నేను బాధపడుతూనే ఉంటాను. నా బాధ నా వల్లే రావాలి, నా సుఖం నా సంతోషం నా వల్లే రావాలి, నా నష్టం నా వల్లే రావాలి. నేను తీసుకున్న డెసిషన్సే నా లాభ నష్టాలు కావాలి తప్ప వేరే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల నేను నష్టపోకూడదు. ఎవరో చెప్పుడు మాటలు విని, ఎవరో చెప్పింది విని నేను నష్టపోకూడదు. అది నేను ఇష్టపడి నేను చేసిన పని వల్ల నేను నష్టపోవాలి. అప్పుడు ఆ నష్టాన్ని కూడా అంతే, ఆ నష్టాన్ని కూడా నేను తీసుకుంటా, గర్వంగా తీసుకుంటా. చాలా గొప్ప విషయం చెప్పారు సార్ ప్రేక్షకులకి. అది నా నష్టం, నా సొంత నష్టం. దాన్ని నేను కాదంటే ఎట్లా, అది ఎట్లా బతుకుద్ది? మీ కష్టాలైనా నష్టాలైనా సుఖాలైనా అన్ని మీతో వేగాల్సిందే. అంతే, అన్ని నేను హ్యాపీగా అనుభవిస్తా వాటిని. ఈ నేచర్ వల్ల మీరు మీ ఇంట్లో డొమెస్టిక్ లైఫ్లో ఎక్కడైనా మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తారు సార్? అంటే మీరు ఇలా అంటే ఇంకేం లేదు, ఇప్పుడు మీ మిస్సెస్ వల్ల మీకు కోపం రాదు, న్యాచురల్గా రావాలి యాజ్ ఎ హస్బెండ్. ఏదో ఒక సందర్భంలో వస్తే ఆ కోపాన్ని కూడా నేను ప్రేమిస్తాను. ఎందుకంటే నా వల్ల వచ్చిన మిస్సెస్ని ప్రేమించాలి కదా.
అది నా ఎక్కడ మీద అన్నట్టు కోపడిందంటే మా ఆవిడ నా మీద కోపడిందంటే నేనేదో చేయబట్టేగా. అవును అవును అంతేగా, ఇప్పుడు నేను చేస్తున్న పని ఏదో నచ్చక నా మీద కోపపడి ఉంటుంది కాబట్టి ఆ కోపం కూడా నాదే. ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఎలా సార్ ఒకసారి ఆవిడని కూడా ఇంటర్వ్యూ చేయాలేమో మీ గురించి కొన్ని అడగడానికి, ఎందుకంటే ఊరికే కోపడదు కదా సార్, ఆ, ఊరికే కోపడదు కదా. అవును సో నేను ఏదో చేస్తుంటేనో నా వల్ల కోపం వచ్చి ఉంటుంది కంపల్సరీగా. అవును. సో నన్ను మా ఆవిడ తిట్టింది, మా ఆవిడ నన్ను కోపడింది అని చెప్పి ఫీలింగ్ నాకు రాదు. నేను ఆ పని చేయకుండా ఉంటే కోపడేది కాదుగా. కాబట్టి ఆ కోపాన్ని కూడా ఇష్టంగా భరించడమే. ఓ అంతే. ఇది చాలా గొప్ప సాధన. నాకేమో చాలా కంగారుగా కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మా మిస్సెస్ కూడా చూస్తుంది. టెన్షన్గా ఉంది. సరే అనవసరంగా అడిగానంటారా, ఫ్యామిలీ జోలికి వెళ్ళకుండా ఉండాల్సింది. సో పిల్లలు, ఫ్యామిలీ, వాళ్ళ ఎడ్యుకేషను, సినిమా, వాళ్ళ పెద్ద పాప సినిమాల్లోకి ఇంట్రెస్ట్ చూపించటం, కళాకారునిగా ఎదుగుతుండటం. సో హౌ అంటే మీ జీవితంలో ఒక ప్రొఫెషనల్గా మీరు సూపర్ సక్సెస్ఫుల్ ఆడియన్స్కి, ఒక అన్నగా, కొడుకుగా, తండ్రిగా, భర్తగా, ఈ డిఫరెంట్ పాత్రల్లో మిమ్మల్ని మీరు అంటే అవుట్ ఆఫ్ 10 మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు సార్? 100% సాయి మాధవ్ బుర్రా అంతే. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఈస్ అంతే. 100% సాయి మాధవ్ గారు అంతే. అక్కడ కొడుకుగా అయినా, ఇక్కడ అన్నగా అయినా, అక్కడ భర్తగా అయినా, ఇక్కడ తండ్రిగా అయినా, స్నేహితుడిగా అయినా, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా నేను. అంతేనండి. అక్కడ అన్న, అక్కడ తమ్ముడు, అక్కడ కొడుకు, ఇక్కడ భర్త, పరిపూర్ణంగా నిన్న నేను చెప్పాను కదా, ప్రతి ఇంచి నేను ప్రేమిస్తా, ప్రతి ఇంచి. సో నేను అన్ని రకాలుగాను నాకు నేను న్యాయం చేసుకుంటూనే ఉన్నాను. వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తున్నానో తెలియదు కానీ అదే. సో ఇది వాళ్ళని అడగాల్సిన విషయం. అమ్మో, మీ ఒక్క ఇంటర్వ్యూ నచ్చాను కానీ ఒక 5-6 చేయించేటట్టు ఉన్నారు మీరు. అంటే టు గెట్ కంప్లీట్ ఐడియా. బాగుంది సార్, అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో మీకు ఇప్పుడు సినిమాలో అత్యంత ముఖ్యమైన రచన విభాగంలో మీరున్నారు. ఎందుకంటే నాకు యాజ్ ఎ డైరెక్టర్, నాకు ఒక ప్రొడ్యూసరు ఒక స్క్రిప్ట్, మేము ఇలాగ ఒక మంచి రైటర్ని రాసిన కథనిచ్చి, స్క్రిప్ట్ ఇచ్చి, దానికి సూట్ అయ్యే ఆర్టిస్టులని ఇచ్చి, కెమెరా ఇచ్చి, ఒక లొకేషన్ ఇచ్చి, బోల్ డబ్బులు ఖర్చు పెట్టి నన్ను తీయమంటే నా పని కొంతవరకు ఈజీ. మీకు అవి ఏమి ఉండవు. మీరు పనిలో దిగే టైంకి మీ చేతిలో ప్రొడ్యూసర్ అడ్వాన్స్ కూడా పెట్టుండడు. ఒక A4 సైజ్ కాగితం పెట్టుకొని మీ అంతటా మీరు ఒక అద్భుతాన్ని మీరు అందులో టాప్ ఆర్టిస్టులు ఊహించుకోవాలి, కెమెరాను యాంగిల్స్ ఊహించుకోవాలి, లొకేషన్ ఊహించుకోవాలి, వాళ్ళ ఆహార్యం, వాళ్ళ వాచకం అన్నిటినీ మీరు డిఫైన్ చేసుకోవాలి, ఊహించుకుంటూ రాసుకుంటూ. అండ్ మీ పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్లు మధ్యలో ఉంటాయి. న్యాచురల్లీ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలనో, ఇంట్లో ఏదో అకేషన్ ఉందనో, పెళ్ళిళ్ళనో, పేరెంటాలనో, ఇలా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మేము లొకేషన్కి వస్తే కాల్ షీట్ టైమ్స్లో మాకేం ఉండవు. ప్రపంచం తలకిందులైనా మేమేం యాజ్ ఎ డైరెక్టర్. మీకు ఎలా సార్ అది? అంటే లైక్ ఒక రైటర్గా మీరు డూ యూ థింక్ మీరు పడే కష్టం ఎక్కువ కదా సినిమా మేకింగ్లో? న్యాచురల్లీ ఇప్పుడు నేను చెప్పినట్టు మాకు అన్నీ సమకూరితే మా జాబు, అండ్ పబ్లిసిటీ కూడా మాకు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మా కంటెంట్ తీసిన దగ్గర నుంచే కదా ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. మీ టైంలో అది కూడా అవ్వదు. అవును. మీరు ఎలా, అంటే రైటర్స్కి ఇండస్ట్రీలో తగిన గౌరవం లేదు అలా, అంటే అలాంటిది ఏదైనా ఉందా మీకు? అంటే చాలామంది నా దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు, మీరు కాదు. మీరు ఏ రోజు అసలు మనం అదర్ దాన్ స్క్రిప్ట్ మాట్లాడుకున్నదే లేదు మీతో. అసలు నా విషయంలో అయితే నాకు ఇప్పుడు కూడా నిన్న చెప్పాను కదండి, వెనకబాటుతనం కానీ లేకపోతే గౌరవం తగ్గిందని కానీ నాకైతే నా వరకు ఎప్పుడు అనిపించదు. ఎందుకంటే నా ఇండస్ట్రీ నన్ను గౌరవించేది కానీ, నాకు ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ఆరాధనాభావం అలాగే అది ఎప్పుడు తగ్గదు. అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, నాతో పని చేయించుకుంటున్న వాళ్ళు కానివ్వండి, నాతో ఇంకా పని చేయించుకునే వాళ్ళు కానివ్వండి, పని చేయించుకోవాలనుకునే వాళ్ళు కానివ్వండి, నాకు ఇచ్చే గౌరవం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప ఎంతవరకు ఎప్పుడు తగ్గలేదు. నాతోటి కొంతమంది ప్రొడ్యూసర్లు, మంచి ప్రొడ్యూసర్లు అన్నారు, మనము ఒక జనరేషన్లో రైటర్స్కి ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది మెడ్రాస్ ఇండస్ట్రీలో మేము ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ వచ్చిన కొత్తలో కానీ, అంటే మీ ముందర జనరేషన్ రైటర్స్. ఇప్పుడు మనం ఆ రైటర్స్ అన్న ఒక డిపార్ట్మెంట్ మనం సరిగ్గా రెస్పెక్టబుల్గా కాపాడుకోలేకపోతున్నాం అన్నారు. అందుకు మిమ్మల్ని అంటే ఈ మాట ఒక ప్రొడ్యూసర్ నుంచే విన్నాను నేను. నేను ఎప్పుడు అది ఫేస్ చేయలేదు. మీకు అది ఏమనిపించలేదు? సో ఓకే,
నేను ఎప్పుడు ఫేస్ సో చేయలేదు. యు ఆర్ హ్యాపీ విత్ ద ఇండస్ట్రీ సమస్య లేదు. వర్కింగ్ అదే మోడస్ ఆపరెండి. ఒక రచయితగా అందులో చాలా అనుభవం ఉన్న బోర్లు అంతమంది స్టార్స్తో పనిచేసిన రచయితగా మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వటం ఇండస్ట్రీకి చాలా మంచిది, చాలా అవసరం కూడా ఈ స్టేజ్లో. ఎందుకంటే ప్రతి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఆ రచయితల్ని, ఇప్పుడు మీరు ఇవాళ ఒక మాట మాట్లాడితే అది బోర్లు అంత దుష్ప్రచారము, ఒక మాట మాట్లాడితే ఇంకో వందల మంది దాన్ని విమర్శించటము, ఇలాంటి ఒక సోషల్ మీడియా ప్రభావం మన జీవితాల్లోకి తెలియకుండా మొబైల్ ఫోన్ ద్వారా మన లైఫ్ని అవును రూయిన్ చేసేస్తున్న టైంలో అవును మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ మీ సోషల్ హ్యాండిల్స్ని? లైక్ ఈ నేను సొసైటీ చూస్తుంటాను సార్. నేను సోషల్ మీడియా బాగానే ఫాలో అవుతాను. నేను ఎక్కువగా నేను అందులో పార్టిసిపేట్ మీ చేయను. అప్డేట్స్ ఎప్పుడు ఉండవు. నా అప్డేట్స్ ఉండవు మీ కానీ బ్రదర్ చాలా యాక్టివ్, ఆ. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఇస్తారు ఆయన. నేను ఎప్పుడన్నా అప్పుడప్పుడు నేను వస్తుంటాను తప్ప చూడటం అయితే డైలీ చూస్తూ ఉంటా. మరి ఆ ఎక్స్లో అయితే ఆ ట్విట్టర్లో అవును. ప్రపంచంలో ఇంతమంది సైకిల్ తిరుగుతున్నారా, ఇంతమంది అదే సైకిల్ ఉన్నారా కదా. అనిపిస్తుంది సార్. వాళ్ళ భాష ఏమిటో అసలు, అది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏం చెప్తున్నారో. ఇప్పుడు ఆ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన పోస్టు పొరపాటున వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తారు కదా, ఆ భాష ఏమిటి అసలు వాళ్ళు అడగరా, చెప్పరా? అరే మా నాన్న చూస్తాడే నేను పెట్టినటువంటి పోస్టు, మా నాన్న చూస్తే మా నాన్న ఫీల్ అవుతాడనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదా? మరి ఏమిటో ఆ భాష ఏమిటో. ఒక పార్టీ గురించి నేను మాట్లాడలేదు, అన్ని పార్టీలు అలాగే అన్ని ఉన్నాయి. పార్టీలు అన్ని పార్టీలు- సోషల్ మీడియా లాంగ్వేజే అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. అలాగే హీరోల ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ మాట్లాడుకునేటువంటి భాష పబ్లిక్ డొమైన్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎలాంటి భాష అయినా పర్వాలేదు సార్. నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు పబ్లిక్ డొమైన్లోకి మనం వెళ్తున్నాము. పబ్లిక్గా మన పోస్ట్ చదువుతారు, పెద్దవాళ్ళు చదువుతారు, చిన్నవాళ్ళు చదువుతారు, అందరూ చదువుతారు అనేటువంటి కామన్ సెన్స్ లేకుండా మనం అట్లాంటి పోస్టులు పెట్టకూడదు. అది తప్పు అసలు. అది బాగా ఈ మధ్య కాసేపు చూసిన తర్వాత ఇక మైండ్ చెడిపోతుంది అనుకుంటే పక్కన పెట్టేస్తారు. ఇప్పుడన్నా కొంచెం రాస్తూ మీకు ఎప్పుడు ఒక ఉద్రేకం రాదు? గబుక్కుని ఎవరైనా సినిమా ఇండస్ట్రీని తిట్టినా, మీకు నచ్చిన వాళ్ళని ఏమన్నా అన్నా, ఎందుకు అక్కడికి వెళ్ళి ఏదో కామెంట్ పెట్టేయాలనిపించి అలా పెట్టిన అలా లేదండి. కామెంట్ పెట్టిన సందర్భాలు ఇప్పుడు లేవు, కానీ కోపం వస్తుంది. ఎందుకు రాదు? కోపం వస్తుంది, ఎందుకంటే బేసిక్గా స్పందన ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు పబ్లిక్లో కాంట్రవర్షియల్గా వెళ్ళినది నేను చూడలేదు ఇన్నేళ్ళ మన పరిచయంలో. లేదు, నాకు తెలియకుండా ఏమైనా వెళ్ళారేమో అని అట్లా ఏం లేదండి. ఈ మధ్య ఒక పోస్ట్ ఒకటి పెట్టాను నేను ఈ మధ్య, అది కూడా బాధేసి పెట్టాను. ఎవరి పేరు అంతే చురక ఎవరికి నేను ఆ చురకలో కూడా నేను ఎవరి పేర్లు మెన్షన్ చేయలే. ఓకే ఓకే. నేను పొరపాటును కూడా ఒక పేర్లు మెన్షన్ చేయటం కానీ, అలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటం కానీ, వ్యక్తిగత దూషణ కానీ అలా పొరపాటును కూడా ఉండదు. మీ సంస్కారం నేను నాకు కలిగినటువంటి ఒక ఫీల్ పెట్టాను అంతే. ఓకే, పెట్టాను కానీ నేను ఎవరిని ఏమనలేదు. తర్వాత కామెంట్లు చదువుతారా మీరు? చదవను. బెస్ట్. పొరపాటు కింద ఎవడని తిడితే అందుకే ప్రశాంతంగా ఇప్పుడు కింద ఎవడని తిట్టాడు అనుకోండి, మనకెందుకు వచ్చాము. అదే అసలు పోస్ట్ పెట్టడమే నేను చాలా ఎప్పుడు కానీ చాలా రేరుగా పెడుతుంటా. ఎప్పుడు పెట్టరు. అది కూడా ఆ కాంట్రవర్సీ అయింది అదొకటే. అది నేను యాక్చువల్గా నేను పేర్లు మెన్షన్ చేయలే. అయినా భుజాలు తడిమేసుకుంటారు. పేర్లు మెన్షన్ చేయలేదు కానీ హర్ట్ అయ్యారు అంతే. అది అప్పుడు అయిపోయింది. అంతకంటే మీరు ఎక్కువ అంతే. ఎలా వీటికి అవేగా ఉంటారు సార్? అంటే పిల్లలు కూడా చాలా మన కళ్ళ ముందరే పెరిగిన పిల్లలు చాలా అప్డేటెడ్గా ఉంటున్నారు. ఇన్స్టాలో రీల్స్ పెట్టేస్తున్నారు, లేకపోతే ఎఫ్బీలో పోస్టులు పెట్టేస్తున్నారు, ట్విట్టర్లో హ్యాండిల్స్ పెట్టుకున్నారు. మీరు దూరంగా ఉండి అప్డేటెడ్గా ఎలా ఉండగలుగుతారు? జనరలీ అంటే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఫాలో అవుతుంటాం కాబట్టి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటాం. ఓకే ఓకే, ఫాలో అవుతుంటాం. మనం అందులో ఉండాల్సిన అవసరం ఏముంది? ఓకే, అబ్జర్వ్ చేస్తుంటే చాలు. ఇది ఈ కంట్రోల్ తెలియక మేము చాలాసార్లు ఇరుక్కున్నాం ఇక్కడ. అంటే ఎక్కడ ఆపాలో తెలియాలి ఒక రచయితగా మీకు. ఈ సెంటెన్స్ ఇక్కడ ఆపాలి, ఈ పాత్ర ఇక్కడ ఆగాలి అన్నది మీకు అపరబ్రహ్మలు. అందుకనే అంత కంట్రోల్గా ఉండగలిగారు. సో ఈ ఇంటర్వ్యూ సరదా, మనం ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా ఈ విషయాలు ఇంతే సరదాగానే ఉండేవి. మా కెమెరాలు ఒకటే కొత్త ఇవాళ మన సంభాషణకి. వేరే మీరు ఏదైనా ఇండస్ట్రీకి కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ, లేకపోతే మీ అనుభవాల నుంచి మీరు పబ్లిక్కి షేర్ చేసుకోవాలనుకుంటున్న విశేషాలు ఏమన్నా ఉన్నాయి సార్?
ఏమే సార్ మనం చెప్పింది ఎవరెనరు, మనం చెప్పింది మీ ఎవరు? మాటలు మేము వింటున్నాం కదా సార్, కళ్ళెదురుగా నేను అందరికీ చెప్పేది అయితే ఒకటే సార్, కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందు ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం సంగతి తర్వాత, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకొని రావాలి. నిజంగా వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నవాడు ఉన్నాడా, నేను నటుడు అనుకుంటున్నవాడు నిజంగా వాళ్ళు నటుడు ఉన్నాడా లేదా, నేను కెమెరామ్యాన్ అవుదాం అనుకుంటున్నాడు నిజంగా వాళ్ళు ఆ కెమెరామ్యాన్ ఉన్నాడా లేదా, నేను దర్శకుడు అవుదాం అనుకుంటున్నాడు నిజంగా వాళ్ళు దర్శకుడు ఉన్నాడా లేదా, రచయిత అవుదాం అనుకుంటున్నాడు నిజంగా వాళ్ళు రచయిత ఉన్నాడా లేదా అనేది వాడికి తెలియాలి. వాడిని వాడు అపార్థం చేసుకొని రాకూడదు. అదే వాడు ఒక చిరంజీవి అనుకుని రాకూడదు, రాకూడదు. వాడు ఇంకొకటి ఎవరో. అది ముందు వాడి గురించి వాడికి పూర్తిగా తెలియాలి. అవును. తెలుసుకొని వస్తే ఖచ్చితంగా నిజంగా టాలెంట్ ఉంటే గనక ఆ టాలెంట్ని ప్రోత్సహించడానికి, ఆ టాలెంట్ని గుర్తించడానికి ఇండస్ట్రీ ఎప్పుడు ముందుంటుందండి. మన కష్టం మాత్రమే మనకి మనం చేయాల్సిందల్లా నేను ఒకటి ఉన్నాను అని చెప్పేసి వాళ్ళకి తెలియాలంతే. నేనున్నాను, నేను బాగా రాస్తాను అనేది ముందు ఇండస్ట్రీ మనల్ని చూసేలాగా మనం బిహేవ్ పని చేయాలి. మన పని మనం చేయాలి, అదొకటి. అంతేగాని మనల్ని మనం అపార్థం చేసుకుని ఇక్కడికి రాకూడదు. అపార్థం చేసుకుని వచ్చిన దగ్గర నుంచి తేడాలు వస్తాయి. ఇంకా డిప్రెషన్, అది ఫ్రస్ట్రేషన్. సార్ ఎన్నేళ్ళ ఇండస్ట్రీలో సరే 100% ఎవ్రీ మూమెంట్లో మీకు రిగ్రెట్స్ లేవని అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా అరే ఈ డెసిషన్ నేను తీసుకోకుండా ఉండుంటే లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ అని ఏదైనా అనుకున్న సందర్భాలు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ ఎప్పుడు లేదు, ఎడ్యుకేషన్లో కానీ కెరీర్లో కానీ ఎక్కడ? నేను తీసుకున్న ప్రతి డెసిషన్ రైట్ డెసిషనే. ఓకే, నేను అర్థం చేసుకున్నాను కాబట్టి. మీరు అపార్థం చేసుకున్నారు, నేను కూడా అర్థం చేసుకున్నానని అనుకున్నాను కానీ తేడా కొట్టింది. అయ్యో, సరే అయితే ట్రై చేస్తా, లేదా మీరే చెప్తురు కానీ నేను ఇది అని నాకు పర్సనల్గా చెప్పదు. అయ్యో బలేవారు సార్. సో వెరీ గుడ్ టు సీ యూ అండి, ఆఫ్టర్ లాంగ్ టైం మన ఇద్దరం మళ్ళీ కలిసి థ్యాంక్ యూ సార్. ఇలా సాక్షి ఛానల్ మూలంగా మన ఇద్దరం ఎన్నో మంచి విషయాలు, లైక్ నాకు తెలిసి ఇంటర్వ్యూ ప్రేక్షకులు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ మీతో చాలా విషయాలు నేను నా మనసులో ఉన్నవి మాటలు ప్రశ్నల ద్వారా పంచుకోవటం నాకు కూడా మంచి లెర్నింగ్ అండి ఇది. నాకు నేను అందుకనే మీ పేరు చెప్పంగానే నేను మాట్లాడతానని చెప్పింది. నేను కూడా మీ పేరు చెప్తే అదే ఓకే చేద్దాం అన్నాను. సో మన ఇద్దరిని ఇలా కలిపి సాక్షి మంచి పని చేసింది. అండ్ డెఫినెట్గా మరిన్ని మంచి మంచి విశేషాలతో మీ రాబోయే సినిమాలు ఏదైనా అనౌన్స్ చేసేయగలిగితే చెప్పండి. ఇమీడియట్గా వచ్చే సినిమా ఏదైనా ఆల్రెడీ పబ్లిక్లో ఉంటే. ఇప్పుడు ప్రస్తుతం బాలయ్యబాబు సినిమా జరుగుతుంది సార్, మల్లేన్ గోపీచంద్ గారి సినిమా జరుగుతుంది. జై హనుమాను, ప్రశాంత్ వర్మ జై హనుమాన్, రామం అని చెప్పేసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో అది కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. కృషి గారిది ఒకటి చాలా భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ, అది ఒక యానిమేషన్ మూవీ, దానికి వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉంది. సార్ ఏఐ వచ్చి ఆర్టిస్టుల వ్యవస్థని, దర్శకుల వ్యవస్థని, కెమెరా వ్యవస్థని, ఆర్ట్ డైరెక్టర్ల వ్యవస్థని అన్నిటినీ కొట్టేసింది, కానీ మీరు మాత్రం ఎట్లా రాస్తున్నారు సార్? ఏకి డైలాగులు కావాలిగా, యానిమేషన్కి ఏదైనా స్క్రిప్ట్ ఉండాల్సిందే. ఇది అన్యాయం సార్, తొండి సార్. స్క్రిప్ట్ ఉండాల్సిందే, డైరెక్టర్ ఉండాల్సిందే. ప్రాంప్ట్ కావాలన్నా మీరు ఒక స్క్రిప్ట్ రాయాలి. మీరు ఎలా హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్ అండి, ఈ కొత్త టెక్నాలజీతో వర్క్ చేయటాన్ని? అయ్యో చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదా సార్. నిజంగా ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ మారుతున్న దాంతోపాటు మనం కూడా మారుతూ ఉంటే అసలు ఆ కిక్కే వేరే ఉంటుంది సార్. మనం మారకుండా అక్కడే ఉండిపోయి మార్పును తిట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అవును, కరెక్ట్గా చెప్పారు. అవును. సో మీ నుంచి వచ్చే యానిమేషన్ ఫిల్మ్ కూడా చాలా గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీరు రాబోయే అన్ని సినిమాలు అన్ని సక్సెస్ అయ్యేవి, మీ కీర్తి యశస్సుల్ని మరింత పెంచేవి కావాలని, మీరు ఇలాగే మమ్మల్ని ఎప్పటికప్పుడు మీ కలంతో మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అలాగే మీ దగ్గర ఉన్నటువంటి బెంగళూరు నాగరత్నం స్క్రిప్ట్ కూడా తొందరగా బయటకు వచ్చి సినిమా సార్ కోరుకుంటూ తప్పకుండా అది కూడా త్వరలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు తీస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, సాక్షి టీవీకి, చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.